వాసుదేవ. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ గారు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారికి నమస్కారాలతో ఇప్పుడు మనం భాగవతంలో ఒక చక్కటి పద్యం చదువుకుందామండి. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. ధీరులు దేనియందు కోరిక లేనివారు ఆత్మానందాన్ని అనుభవించే మునులు విష్ణు సంకీర్తనము కారణం లేకే చేసి ఉంటారని. వారి స్వభావం అలాంటిది. ఎందుకంటే నారాయణ స్వభావం కూడా అలాంటిదే కనుక. అందుచేత ఏ కోరిక లేకుండా భగవంతుడు హరిభజనం భగవద్ధ్యానం చేసుకునే వాళ్ళకి మోక్షం ప్రసాదింపబడుతుందని. మోక్షం అంటే అనిర్వచనీయమైన ఆనంద స్థితిలో ఉండడాన్ని, ఏది ఉంటే ఏది అక్కర్లేదు ఆ స్థితిలో ఉండడాన్ని మోక్షం అని పిలుస్తారు. అది గురువు యొక్క అనుగ్రహం వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల మనకు కలుగుతుంది. దానికి హరిభజనము నిష్కారణము చేయుచుందురు. అంటే డివోషన్ ఏమీ కోరకుండా భగవంతుణ్ణి ప్రార్థించడం అన్నమాట. అలాగే సేవలో కూడా ఏమీ కోరకుండా సేవ చేయడం. అంటే యజ్ఞం అంటే ఎనీ నాన్ రెమ్యూనరేటివ్ గుడ్ వర్క్. దాన్ని ప్రతిఫలాపేక్ష లేని మంచి పని ఏదైనా సరే, సత్కర్మ ఏదైనా సరే అది యజ్ఞం అని పిలువబడుతుంది అనమాట. అది హరిభజనం కిందే వస్తుంది అనమాట. నారాయణుడు ఎంతో సంతోషించే కార్యం అది. అది మాస్టర్ గారు మనందరికీ మన దైనందిన జీవితంలో అనుగ్రహించారు. మనం తర్వాత భారతవర్ష జంతువుల భాగ్యము ఏమని చెప్పవచ్చు. నీ భరతవర్షమందు హరి పల్మరు పుట్టుచున్ జీవకోటికిన్ ధీరతతోడ తత్వముపదేశము చేయుచున్ చెలిమి చేయుచున్నారయ బాంధవాకృతిని కృతార్థులు చేయుచునుండు నెంతయున్. అంచేత ఈ భరతవర్షంలో భారతదేశంలో జన్మించిన మనుషులందరూ కూడా జంతువులు అంటే జన్మించిన వాళ్ళు. వీళ్ళ యొక్క ఎంతో భాగ్యవంతులు. ఎందుకంటే ఇక్కడ భరతవర్షంలో హరి ఎన్నోసార్లు పుడుతూ తత్వం ఉపదేశం చేయుతూ స్నేహితుడిలాగా మనకు కూడా ఉంటూ బంధువులా కూడా ఉంటూ మనకి కృతార్థులు చేయిస్తుంటాడు నారాయణుడే. అలా మాస్టర్ గారి లాగా మహానుభావులు ఎంతోమంది నారాయణ స్వరూపులు. వాళ్ళు పలుమార్లు జన్మిస్తూ మన కూడా ఉంటూ మనల్ని కృతార్థులు చేస్తున్నారు. అందుచేత ఇక్కడ మనం అందరం కూడా భాగ్యవంతులు అనమాట. భారతీయుల పుట్టుకతోనే పుణ్యశీలురు అని చెప్తారనమాట. ఎందరో ఋషులు నడిచిన పవిత్రమైన నేల మన భారతదేశం. అటువంటిది మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతోటి ఆయన యొక్క ట్రైనింగ్లోనూ ఉండడం అనేది పూర్వజన్మ ఎన్నో జన్మల సుకృతం. తర్వాత క్లాసులోకి వెళ్దాం. నెక్స్ట్ ఈరోజు కేస్ టేకింగ్, ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే బాగా కేసు తీసుకుంటే సగం తగ్గిపోయినట్టే అని చెప్తారండి.
ఏ వెల్ టేకెన్ కేస్ ఈజ్ హాఫ్ క్యూర్డ్. చక్కగా రాయబడిన రికార్డు ఉంటే వ్యాధి సగం నయమైనట్లే. అయితే కేస్ టేకింగ్ లో ఏం తెలుసుకోవాలి అనేది ఆ కేస్ టేకింగ్ చేసే వాళ్ళకి బాగా తెలియాలండి. కేస్ టేకింగ్ కంటే కూడా కేసు రిసీవింగ్, అంటే తన నుంచి మనం తీసుకుంటున్నాం అనమాట వివరాలు. ఏమి తెలియాలి అంటే మన దగ్గరికి ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడండి? తన యొక్క రుగ్మత, అనారోగ్యం, బాధలు తగ్గించుకోవడం కోసం, ఆరోగ్యవంతుడిగా అవడం కోసం వచ్చాడు. అంచేత అనారోగ్యానికి కారణం కానీ అనారోగ్యం ఎలా తెలుస్తుంది, దేని ద్వారా తెలుస్తుంది, డయాగ్నోసిస్ ఏంటి? డయాగ్నోసిస్ ఏమిటంటే వాళ్ళు చెప్పే బాధలే డయాగ్నోసిస్, వాళ్ళు చెప్పే లక్షణాలే డయాగ్నోసిస్. వ్యాధి యొక్క పూర్తి స్వరూపం లక్షణాల్లో వ్యక్తమవుతూ ఉంటుందండి. ఆ లక్షణాలని మనం తీసుకోగలిగి ఉండాలి. నిష్పక్షపాతంగా, నిర్మల హృదయంతో, స్నేహపూర్వకంగా, చిరునవ్వుతోటి వాళ్ళని పలకరిస్తూ, వాళ్ళ బాధలో మనం కూడా నిమగ్నం అయిపోయి మనం వాళ్ళ యొక్క లక్షణాలన్నీ తీసుకోవాలి. ఆ లక్షణాల ద్వారానే మందు సెలెక్ట్ చేయబడుతుంది. ఆ లక్షణాల బేసిస్గానే సెలెక్ట్ చేసే మందు వల్లనే పూర్తి వ్యాధి నివారణ అవుతుంది. అంచేతనే ఏమిటంటే ఏమి తెలుసుకోవాలి అన్నది ముఖ్యమండి. కేస్ షీట్ రాసే వాళ్ళకి, డాక్టర్ గారికి ఏమి తెలుసుకోవాలి పేషెంట్ దగ్గర నుంచి అనేది చాలా అవసరం. ఏమిటి అంటే లక్షణాలు, సిమ్టమ్స్ ఓన్లీ. అందుచేత ముందు మనకు రాగానే వాళ్ళు చేయించుకున్న టెస్ట్ రిపోర్ట్లు, వాళ్ళు అప్పుడు దాకా ఉన్న ఎన్నో డాక్టర్ని సందర్శించిన ఆ ఫైల్స్ అన్నీ తెచ్చి మన చేతిలో పెడతారు. ఆయన చేతిలో పెట్టేస్తే మనకు తగ్గిపోయినట్టే అని అనుకుంటారు. స్టార్టింగ్లోనే అవి ఓపెన్ చేయకూడదండి అస్సలు. మనకి పేషెంట్ ఇంపార్టెంట్, ఆ ఫైల్స్ కాదండి. అంచేత అవి పక్కన పెట్టి తర్వాత చూస్తానని చెప్పాలి. చెప్పి నీకు ఎలా ఉంది అంటాం. తర్వాత నుంచి ఇంకా మనం మాట్లాడకూడదు. ఏం చెప్పదలుచుకున్నాడో ఒక స్టోరీ పట్టుకుని అతను మన దగ్గరికి వస్తాడండి. ఆ స్టోరీ పూర్తిగా ఓపెన్ అయ్యేటట్టుగా మనం ప్రవర్తించాలి. అక్కడ మధ్యలో అడ్డు తగలకూడదు. అలా ఒక ఫ్లోలో చెప్పేద్దామని అనుకుంటాడు అన్నమాట. ఇదంతా ఆయనకి చెప్పేసుకుంటే నాకు తగ్గిపోద్ది అన్న నమ్మకంతో మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఎక్కువ మనం మాట్లాడకుండా, ఎవరు ఎక్కువ మాట్లాడతారో వాళ్ళకి వైద్యం వంట పట్టదండి. పేషెంట్ ఎక్కువ మాట్లాడాలి, వీళ్ళు అసలు ఒకటి రెండు మొక్కలు తప్ప ఎక్కువ మాట్లాడకూడదండి. వాళ్ళ ముందు కూర్చుని వాళ్ళు ఒక నిమిషం మాట్లాడితే 10 నిమిషాలు డాక్టర్ మాట్లాడేస్తే ఇంకా ఏం లాభం లేదనమాట. అంచేతన అతను మాట్లాడనివ్వాలి. అతని లక్షణాలు ఒక ఫ్లో లాగా అతను మనకు చెప్పుకుందామని బాధలన్నీ ఒక స్టోరీతో మన దగ్గరికి వస్తాడు. ఆ స్టోరీతో మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్టోరీ అంతా ప్లెయిన్గా రావడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఆ వాతావరణాన్ని మనం అతనికి కల్పించాలి. అంటే ఏమి తెలుసుకోవాలంటే ఫస్ట్ పాయింట్, ఏమి తెలుసుకోవాలంటే లక్షణాలను తెలుసుకోవాలి, సిమ్టమ్స్ తెలుసుకోవాలి. సిమ్టమ్స్లో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ తెలుసుకోవాలి, స్ట్రేంజ్, రేర్, పెక్యులియర్ సిమ్టమ్స్ తెలుసుకోవాలి. అంటే వ్యాధిని డయాగ్నోస్ చేసే సిమ్టమ్స్ కాకుండా ఆ వ్యక్తిని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేసే లక్షణాలు తెలుసుకోవాలి. ఎందుకంటే తరహాలో ఉంటుంది వ్యాధి, ఆ వ్యక్తి తరహాలో ఉంటుంది వ్యాధి, వ్యక్తిత్వంలో ఉంటుంది వ్యాధి. జబ్బు జబ్బుని డయాగ్నోస్ చేసే వాటిలో ఉండదండి అది. అతని ప్రత్యేకతలలో ఉంటుంది వ్యాధి. అంచేత అవన్నీ మనం సిమ్టమ్స్ని రాబట్టాలి. మనం రాబట్టాలంటే సెకండ్ పాయింట్ చూడండి, నిష్పక్షపాతంగా ఉండాలన్నమాట. అంటే వాళ్ళ మీద సదభిప్రాయం, దురభిప్రాయం, లేకపోతే వాళ్ళంటే మొహమాట పడ్డం, ఇలా ఏమీ లేకుండా ఫ్రీ ఫ్రమ్ ప్రిజుడీస్ అంటే ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకుని పక్షపాత ధోరణితో కాకుండా తీసుకోవాలి. మన నాన్నగారు కేస్ షీట్ రాసినప్పుడు మంచిగా రాయడం, పక్కింటోడి కేస్ షీట్ రాసినప్పుడు వాడి యొక్క ఫాల్ట్స్ అన్నీ రాయడం,
మనకు తెలిసింది కూడా అందుకు పెట్టడం, ఇలా కాకుండా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. పేషెంటే ఉన్నాడు, మనం లేము ఇంక అక్కడ. పేషెంటే తన యొక్క వ్యక్తం అవుతున్నాడు అంతే. అది ఒక యొక్క ఆస్పిషియస్, ఒక పవిత్రమైన కార్యక్రమం ఉండేది. మీరు రాసిన కేస్ షీట్ వల్ల వాళ్ళు ఆ బాధల నుంచి విముక్తులవుతారు. అంటే అది ఎంత సత్కార్యమో చూడండి మరి. కొందరు డాక్టర్ దగ్గర ఉండి అసిస్టెంట్లు వాళ్ళు రాస్తారు. వాళ్ళు రాసినా సరే వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే మోర్ దాన్ డాక్టర్స్. ఎందుకంటే వాళ్ళు రాసిన దాన్ని బట్టే ఆ పేషెంట్కి సంబంధించిన లక్షణాలు అందులో ఉండబట్టే డాక్టర్ కూడా చూసి మళ్ళీ అడిగి తను కూడా తెలుసుకొని మందు ఇవ్వగలుగుతాడు అనమాట. ఒకసారి డాక్టరే అన్నీ నీవు నోట్ చేసుకుంటా. ఏదైనా ఆ కేసు రిసీవింగ్ క్లియర్ కట్గా డీటెయిల్డ్గా ఉండాలన్నమాట. ఏమేమి డీటెయిల్స్ ఉండాలి అంటే, ప్రతి కేసు ఒక కొత్త కేసుగానే భావించాలి. మనం రొటీన్గా అలవాటు పడిపోకుండా ప్రతి కేసు న్యూ కేసే అది. ఇంకో కడుపు నొప్పి వాళ్ళు ఇద్దరు వచ్చారు, మూడోవాడు అవే లక్షణాలు ఉంటాయని మనం ముందే అనేసుకుని ప్రెజుడిస్ ఉండకూడదు కదండి. ఏ కడుపు నొప్పి ఏదేమో ఏం తింటే వస్తుంది, వంకాయ తింటే వస్తుందా, ముందోడు వంకాయ తింటే వస్తుందని చెప్పాడు, అంచేత వంకాయ తింటే వస్తుందా అని అడుగుతాడు. వాడు చెప్పాలా మానాలకు కూడా అవునంటాడు. అంటే మనం ఒప్పించేసాం అన్నాడు, వంకాయలోకి మనం వాడిని ఒప్పించేసాం. అలా కాకుండా ప్రతి కేసు ఒక కొత్త కేసే, కొత్త లక్షణాలు అవన్నీ కూడా అని ప్రత్యేకంగా తీసుకుని వాళ్ళతోటి చెప్పించాలన్నమాట. ఫోర్త్ పాయింట్ చూడండి, ఫ్రెండ్లీగా మాట్లాడాలి, స్నేహపూర్వకంగా మాట్లాడాలి. వాడు ఎంతో కష్టంతో మన దగ్గరికి వస్తారండి. వచ్చినప్పుడు మనతో ఏదో చెప్పుకుందామని వస్తారు. వచ్చినప్పుడు కొంచెం ఇలా కొద్దిగా సీరియస్గా కానీ, కొంచెం ఎవడరా వీడు అన్నట్టుగా కానీ చూశారో ఇంకొక కట్టెను మీకు అతనికి మధ్యలో కట్టెను పడిపోద్ది అంతే. ఇంకేం రాదు. అంచేత మీరు వాటిని బాధను తీర్చేలాగా ఒక ఆర్తితో వాడు వస్తాడనమాట, నాకు ఏదైనా చేసి పెట్టండి అని. మనం కూడా సేమ్ అదే వైబ్రేషన్తో ఉండాలి మనం వాళ్ళతోటి. అంచేత స్నేహపూర్వకంగా మాట్లాడాలి, ఆప్యాయంగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఎఫెక్షనేట్గా ఉండాలి. ఏదో నిర్లిప్తంగా చెప్పండి తర్వాత ఏంటి, తర్వాత ఏంటి, తర్వాత ఏంటి, సరేలేండి అనకూడదని యాంత్రికంగా ఉండకూడదు, నిర్లిప్తంగా ఉండకూడదు. అలాగే కంగారు నలుగురు వెనకాల ఉన్నారు పేషెంట్లు, గబగబా చెప్పండి తర్వాత ఏంటి అని మనం కంగారు పడిపోతున్నట్టుగా ఉంటే వాళ్ళు ఇంకేం చెప్పలేదు. మొహంలో మనకి ఆత్రం కానీ కంగారు కానీ మన ఫేస్లో కనిపించకూడదు. అలా కూల్గా వాళ్ళ కోసమే మనం అక్కడ కూర్చున్నట్టుగా ఉండాలి. అంచేత స్నేహపూర్వకంగా మాట్లాడాలన్నమాట, ఆప్యాయంగా ఉండాలి. వాళ్ళకి నా సొంత ఇంటికి వచ్చానన్నట్టుగా ఉండాలండి. అలాగే ఐదోది చూడండి, ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి వాళ్ళకి, చెప్పాలన్నమాట, వివరించాలి. ఏమని, మీ బాధలు కొంచెం డీటెయిల్గా చెప్పండి, అంటే ముందు నేను తాపీగా రాసుకుంటాను అని నోట్ చేసుకోవడానికి వీలుగా చెప్పండి అని. వాళ్ళు కూల్గా కనపడాలి, వాళ్ళకి మనం చాలా కూల్గా కనపడాలి. అప్పుడే ఫోన్ వచ్చి ఎవరి మీద కేకలేసినా సరే పేషెంట్ వచ్చేటప్పుడు చాలా కూల్గా, ఈ డాక్టర్ గారిని చూసాక నాకు సగం తగ్గిపోయిందని అనిపించాలన్నమాట వాళ్ళకి. అంటే చిన్న స్మైల్, కూర్చోమన్నాం, కూర్చోమన్న చిన్న స్మైల్ ఎలా ఉంటుంది మీకు అని, ఒంట్లో ఎలా ఉంటుందని కూడా అడగక్కర్లేదండి. చిన్న స్మైల్ పడేశారంటే తర్వాత వాళ్ళు బాధలు చెప్తారు అన్నమాట. ఏంటి మీ బాధలు ఏంటి అంటే, ఎప్పుడో పూర్వాన్ని ఏంటి కనుక్కోకూడదు, ముందు ప్రస్తుతం వాడు ఎలా ఉన్నాడో కావాలి మనకి, ప్రజెంట్. అంచేత మీ బాధలు ఏంటి అని అడగాలి. అంటే అప్పుడు ఉన్న బాధలు అన్నీ కూడా చెప్తారు వాళ్ళు. ప్రజెంట్ కంప్లైంట్స్, ప్రజెంట్ స్టేట్ ఆఫ్ హెల్త్, అది నోట్ చేసుకోవాలన్నమాట. చెబుతుండగా మాత్రం ఆ ఫ్లోకి మీరు అడ్డం పడకూడదు. మాట్లాడుతుండగా అప్పుడు అన్నాం అనుకోండి, టక్కమని ఆగిపోద్ది ఆ ఫ్లో, ఆ థ్రెడ్ ఆఫ్ హిస్ టాక్ కట్ అయిపోద్ది. తర్వాత ఏం చెబుదాం అనుకున్నానంటే అతనికే కూడా ముందున్నంత ఇన్ఫర్మేటివ్గా ఉండదు మైండ్ అతనికి మళ్ళీ చెప్పాలంటే. అంటే ఖచ్చితంగా ఏమిటంటే ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సింది, చెప్తున్నవాడు మాత్రం అతను అలా చెప్పనిస్తా ఉండాలి, మనం తక్కువ మాట్లాడాలి. అసలు కొంతమంది అయితే డోంట్ టాక్ అని రాసి ఉంటుందండి అక్కడ, డాక్టర్ ముందు పెట్టుకుంటాడు అది డోంట్ టాక్ అని, గోడకు తగిలించుకుంటాడు. డాక్టర్ మాట్లాడకూడదు ఎక్కువ. కేస్ షీట్లో ఎక్కువ ఎవరు మాట్లాడతారో వాళ్ళకి
ఏం రాదండి వైద్యం చేత కాదని ఎన్నాళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంకా ఆల్ఫాబెట్స్లోనే ఉంటారు. అంచేత ఇక్కడ షుడ్ నాట్ ఇంటరప్ట్ వైల్ రివీలింగ్ ది కంప్లైంట్స్. వాళ్ళు చెప్తున్నప్పుడు కంప్లైంట్ చెప్తున్నాడు మధ్యలో మాట్లాడకూడదు. ఎక్కువ వాళ్ళతోనే మాట్లాడించాలి. మనం తక్కువ మాట్లాడాలా. వాళ్ళకి అంతసేపు బేక్ వచ్చింది అనుకోండి, ఎంకరేజ్ చేస్తున్నట్టుగా తలవపాలం చెప్పండి అన్నట్టుగా తలవపాలి తప్ప తర్వాత ఏంటి కడుపు నొప్పి చెప్పారు, తలనొప్పి చెప్పారు, ఎండలోకి వెళ్ళలేను అన్నారు, తర్వాత ఏంటండి అనకూడదండి. ఇంకా అలాగ వాళ్ళకే అవకాశం ఇవ్వాలి, ఫుల్ ఛాన్స్ వాళ్ళకే ఇవ్వాలి. వచ్చి మొత్తం నా బాధ అంతా ఇక్కడ వెళ్ళగక్కేసుకోవాలన్న భావన అతనికి రావాలన్నమాట. అంటే మనం కూడా నవ్వుతూ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నవ్వుతూ ఉండాలి, సీరియస్గా పెట్టకూడదు. తాపీగా చెప్పడానికి వీలు కల్పించాలి అతనికి. లెట్ హిమ్ టెల్ ది డీటెయిల్స్, గివ్ టైమ్ టు థింక్. అంటే అతని బాధలన్నీ నోట్ చేయాలి. పర్టికులర్ సిమ్టమ్స్ చెప్తారు. అది మోకాలు నొప్పి అంటాడు. మోకాలు నొప్పి అంటే అసలు నరలు వచ్చలేదు బాబు, ఇలా లేచినప్పుడు కరాలమంటుందండి, ఇంకా బాబోయ్ అనిపించేస్తుంది నాకు, అలా చెప్తారు కదండి. ఆ బాధలన్నీ నోట్ చేసుకుంటాం. ఆకలి లేకపోవడం ఇలా ఏం చెప్పినా సరే అన్నీ రాదు. అయితే ఇక్కడ మనకి ఈ శరీర భాగాలకు సంబంధించిన బాధలు చెప్పినప్పుడు మెడ నొప్పి కానీ, జబ్బ నొప్పి కానీ, షోల్డర్ పెయిన్, అలాగే నీ పెయిన్, మోకాలు నొప్పి కానీ ఇవి ఏం చెప్పినా సరే అవి ఒట్టి నొప్పి అంటే సరిపోదండి, దానికి మొడాలిటీస్ కావాలి. వీడికి మొడాలిటీస్ చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్పరు. వాళ్ళు ఈ మోకాలు నొప్పి అని అన్నప్పుడే మొడాలిటీ దాంతోపాటు వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పేస్తారు ఇన్స్టెంట్గానే, అది రాసేసుకుంటాం. ఇప్పుడు మోకాలు నొప్పి సరిపోతుందని బాబు, పొద్దున్న లేచిన వెంటనే నన్ను 4 అడుగులు కూడా వేయనివ్వట్లేదు అంటాడన్నమాట. లేచిన వెంటనే 4 అడుగులు కూడా వేయనివ్వట్లేదు, కొంచెం ఒక పావుగంట దాకా మాత్రం చాలా బాధ పెట్టేస్తుంది. పావుగంట దాకా బాధ పెడుతుందంటే పావుగంట తర్వాత కొంచెం సర్దుకుంటుంది అనమాట. అంటే ఆ మొడాలిటీ కలిపి వచ్చేసింది అక్కడ, ఆఫ్టర్ రెస్ట్ ఎక్కువైపోతుందని. అలాగే కొంచెం ఇంట్లో ఉంటే పర్లేదు కానండి, బయటికి వెళ్ళి ఎండలో అది తిరిగా ఉంటే మాత్రం కళ్ళు తిరిగిపోతున్నాయండి, తలనొప్పి వచ్చేసింది, వికారం పెట్టేసి వాంతులు అయిపోతున్నాయి అంటాడు. అంటే తలనొప్పి, వికారం, వాంతులు ఎండలోకి వెళ్తే అంటే అగ్రవేషన్, బాధలు ఎండలో ఎక్కువ అవుతున్నాయని వాళ్ళు చెప్పేస్తారు చాలా వరకు. వాళ్ళు కేస్ షీట్ చెప్పేది కూడా మొడాలిటీస్ అన్నీ వచ్చేస్తాయండి 70%. కానీ ఎప్పుడన్నా ఒక దానికి ఒక లక్షణానికి మొడాలిటీ రాలేదనుకోండి, అంటే మొడాలిటీ అంటే ఆ బాధ ఏ సందర్భంలో ఎక్కువ అవుతుంది, ఏ సందర్భంలో తగ్గుతుంది, ఏ టైంలో ఎక్కువ అవుతుంది, ఏ టైంలో తగ్గుతుంది, ఎక్కువ అవడానికి అంటే తగ్గడానికి అతను రిలీఫ్ కోసం ఏం చేస్తున్నాడో ఇవన్నీ మొడాలిటీస్లోకి వస్తాయి. అది అతను చెప్తుండగా ఇన్స్టెంట్గా రాలేదనుకోండి, ఆగండి అని చెప్పేసి దీని మొడాలిటీ చెప్పండి అనకూడదు. తర్వాత స్టోరీ అంతా వ్యాపర్ అయిపోద్ది నీకు చెబుదాం అనుకున్నది. అందుచేత అది రాసుకుంటారు మాట అక్కడ. అంటే హెడేక్ అని రాసుకుని గ్యాప్ పెట్టుకుంటే చిన్న స్లిప్ దగ్గర పెట్టుకుంటారు. మీరు కేస్ షీట్తో పాటుగా చిన్న పేపర్ పావుటాయి సైజు మొక్క ఏదో దగ్గర పెట్టుకుని హెడేక్ అని పక్కనే అతను ఈ సైడ్ని ఎలా రాసుకుంటారు. తర్వాత ఆఖరిని అడగాలి పడి దాని గురించి మొరాలిటీస్ కనుక్కోవాలి. లేదా గ్యాప్లు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతారు కేస్ షీట్ రాసేటప్పుడు. ఆ గ్యాప్ల్లో ఫిల్ చేస్తారు తర్వాత. టైం కానీ ఏ టైంలో ఎక్కువ అవుతుంది, ఏ టైంలో తగ్గుతుంది, సన్నివేశాలు కునుకు పడుతుండగా దగ్గొచ్చేస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు స్లీప్, లెక్సెస్ లాంటి మందులు పడతాయి. అలాగే మాట్లాడుతుంటే దగ్గొచ్చేస్తుంది వైల్ టాకింగ్. ఆయా సన్నివేశాలు అనమాట. లేదా టైం సరిగ్గా సాయంత్రం ఏదో 4:30-5 గంటలకి దగ్గు, ఆయాసం, జ్వరంలా రావడం, రోజు అదే టైం. అలాగే టైం మొడాలిటీస్ అన్నింటిలోకి టైం మొడాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే వివిధ సన్నివేశాలు చెప్పుకున్నాం కదండి, ఏ ఏ సన్నివేశంలో. అలాగే ఊరెళ్ళొచ్చి నలుగురిలో ఫంక్షన్లో ఉంటే వాళ్ళకి ఏ బాధ తెలియట్లేదు, అంటే ఎమ్యులరేషన్ కంపెనీ అలా పట్టుకోవాలి మనం. అంచేత టైము, సన్నివేశాలు, ఆ సందర్భము, అలాగే వాతావరణంలో మార్పు. కొంచెం తుఫాను వాతావరణంలో కీళ్ళన్నీ పెట్టేసినట్టు అయిపోతుంది. అయితే వేసవకాలం వచ్చేటప్పటికి ఆయాసం వచ్చేస్తుంది. జనరల్గా ఆయాసం, ఆస్తమా శీతాకాలం, వర్షాకాలం వస్తుంది.
కానీ సమ్మర్లో ఆస్తమా వచ్చేస్తుంది, సిఫిలినం ఏదో ఒక డ్రగ్ ఉంటుంది, ఆ డ్రగ్కి అలా ఉంటుంది. అంచేత వెదర్ చేంజెస్కి అతని పరిస్థితి ఏంటి, వాతావరణ మార్పులకి చల్లదనాన్ని తట్టుకోగలడా, వేడి తట్టుకోగలడా, చల్లదనానికి ఇష్టపడతాడా, వేడికి ఇష్టపడతాడా. చల్లదనంలో బాధలు ఎక్కువ అవుతున్నాయి, వేడిలో బాధలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఈ కోల్డ్ హీట్ మొడాలిటీ అంటాం దీన్ని. ఇక్కడ ఎక్కువగా కేసులు డిసైడ్ అయిపోతాయండి. ఒక మంది వేసేటప్పుడు అన్నీ సరిపోతాయి, ఇది ఒకటి చాలలేదనుకోండి, బ్రేక్ పడిపోద్ది. అంత ఇంపార్టెంట్ అనమాట కోల్డ్ హీట్ మొడాలిటీ అనేది. అంచేత మనం చల్లదనం ఇష్టమా, వేడి ఇష్టమా, చలికి ఆగగలవా, వేడికి ఆగగలవా, ఇలా అడుగుతాం. ముందే అడిగేయకూడదండి. అది అతనే చెప్తే సరే, చెప్పకపోతే మనం ఆఖరిని చేసి అడగాల. ఇది రాలేదు మనకి, పాయింట్ క్లారిటీ ఇంకా రాలేదు, ఫుల్గా రాలేదని అనుకుని అది రాసుకుంటాం మన పక్కన. ఇది అడగాలి మనం తర్వాత. తర్వాత చుట్టుపక్కల ఉన్నది సరౌండింగ్స్ అంత డస్ట్ పెరిగిపోయిందని అంటాడు. ఎక్కువ ఒక అంతా కూడా డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది నాకు, తుమ్ములు అంటాడు. ఆ సరౌండింగ్స్ లేదా వాటర్లో కాల్షియం ఎక్కువ ఉంది, అప్పటి నుంచి కిడ్నీలో రాళ్ళు వచ్చేసి అంటాం. మరి చుట్టుపక్కల సరౌండింగ్స్కి అతని ఆరోగ్యానికి ఉన్న సంబంధం, అలాగే ఫుడ్కి అతని ఆరోగ్యానికి ఉన్న సంబంధం, ఫుడ్ రిలేషన్. అంటే ఆహారం విహారాదులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఆహారంలో ఏం పడతాయి, ఏం పడవు, దేనికి తేడా వస్తుంది అతనికి. ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటారు, ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్కరు సెన్సిటివ్గా ఉంటారు. ఆ సెన్సిటివ్గా ఉండేది మనం ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్కసారి అది మెయిన్ పాయింట్ కింద పనిచేస్తాం. అలాగే బాధ చెప్పినప్పుడు బాధ ఏ రకంగా ఉంది అంటే మండిపోతుందని అంటాడు ఒకడు, చురుక్కుమని పడుతుంది అంటాడు ఒకడు, ఇలా లాగి పెట్టి చేసినట్టు అయిపోతుంది అంటాడు ఒకడు. అంటే బర్నింగ్, స్టిచ్చింగ్, అలాగే డ్రాగింగ్ పెయిన్. ఎందుకంటే ఒక్కోసారి అదే కేసుని డిసైడ్ చేస్తుంది. ఓ మండిపోతున్నాను బాబు, మంట తట్టుకోలేకపోతున్నానంటే ఆర్సెనిక్ ఆల్బమ్, ఫాస్ఫరస్, సల్ఫర్, యాంథ్రసినం, టారెంటులా క్యుబెన్సిస్, ఇవన్నీ బర్నింగ్ పెయిన్స్ ఉన్న మందులు అనమాట. సివియర్ బర్నింగ్, హారిబుల్ బర్నింగ్. అదే చురుకు చురుకు నొప్పి అంటే యాసిడ్ నైట్రిక్. ఆ చురుకు చురుకు అనడంతోనే ఎన్ని పైల్స్ కేసులు తగ్గిపోయాయో. అలాగే లాగి పెట్టినట్టు ఉంటాం. ఆ లాగి పెట్టినట్టు అంటే ఇలాగా బొడ్లోంచి ఇలా లోపలికి లాగి పెట్టినట్టు ఉంటుంది ప్లంబం మెట్టకి. సంవత్సరాల తరబడి ఉన్న కడుపు నొప్పులు కూడా తగ్గిపోతాయండి. అయితే లాగి పెట్టినట్టు ఉన్నదన్న సెన్సేషన్ బొడ్డు దగ్గరే పొట్టకే అనుకోవడానికి లేదు. ఒక ఆవిడ మోసుకొచ్చారు, మోసుకొస్తే ఇంకా లాభం లేదండి అని చెప్పేశారు. ఏదో అయిపోయింది అనుకున్నారు. కానీ ఆవిడ ఒక సెన్సేషన్ చెప్పింది. ఆ సెన్సేషన్ ఎలా చెప్పిందంటే కింద నుంచి పాదం నుంచి మక్క దాకా ఇలా తాడు, మూతిలో తాడేసి ఇలా పైకి లాగితే ఎలా లాగుతుందండి, అలాగ లాగేస్తుంది అన్నది. అంట్లోకి ప్లంబం మెటాలికం వేసామండి. ఆవిడకేమో తగ్గిపోయింది అంతే. అక్కడ జబ్బు పేరు లేదు, ఏమీ లేదు, ఒక సెన్సేషన్ బట్టి ప్లంబం మెటాలికం 200 వేసాం, తగ్గిపోయింది ఆవిడ. అసలు అది ఇన్క్యూరబుల్ కేసు అని పంపించేశారు. అలాగే సెన్సేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సెన్సేషన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, బాధలు ఎన్ని రకాలు ఉంటాయి. స్టాబింగ్ పెయిన్ ఒక్క పోరు పడుతుంది ఈ యాసిడ్ ఆక్సాలిక్ ఎలాంటి వాటికి. ఆ పెయిన్ తీరుని బట్టి మందు పడుతుంది. మనం ముందు చెప్పుకున్నట్టున్నాం. అది ఒక కేసు ఏంటంటే ఒక ఆయనకి ఒక్క పోటు పడుతుంది వీపులో ఎక్కడో, సడన్ గా నడిచేవాడు అలాగా ఆగిపోతాడంతే. మోటార్ సైకిల్ మీద ఉన్నాడు అలా బ్రేక్ ఆగిపోద్ది అంటే. అలా మరి మంచి జర్నీలో ట్రాఫిక్ లో ఉండగా ఒక్క పోటు పడితే టక్కమని బ్రేక్ వేస్తే ఎదరోడు మీదకి వచ్చేస్తాడు అంతే, లారీ కొట్టేస్తాడు. మరి యాసిడ్ ఆక్సాలిక్ వేసాక ఆ పెయిన్ పోయింది. వేళ దాకా లేదు, చాలా సంవత్సరాల క్రితం అది. అలాగే ఏమిటంటే ఆ సెన్సేషన్ చాలా ఇంపార్టెంట్. టైప్ ఆఫ్ పెయిన్, ఆ ఫీలింగ్ నాకు ఎలా ఉందండి అయ్యి బాబోయ్ అన్నాడు. అయ్యి బాబోయ్ అంటే సెన్సిటివ్ టు పెయిన్ అనమాట. ఫీల్ పెయిన్ ఆఫ్, నొప్పి అంటే అడ్డిపోతున్నాడు, నొప్పి అంటే భయపడిపోతున్నాడు అనమాట. అంచేత ఆ సెన్సేషన్స్ ఒక పెద్ద స్టడీ ఇది. మనం ఏంటంటే బ్రాడ్గా బ్రీఫ్గా మనం చెప్పుకుంటున్నామండి ఇది. అలా అలా స్టెప్ బై స్టెప్ అందులోకి వెళ్తాం. తర్వాత కాజేషన్ ఏ కారణం చేత ఇది వచ్చింది అన్నది కూడా
మనం వర్కౌట్ చేయాలండి. ఏ కారణం చేత ఇది వచ్చింది అనేది. ఎందుకంటే కాజేషన్ చాలా ముఖ్యమన్నమాట. అంచేత క్రానిక్ పేషెంట్ అయితే ఆ బాధలో స్టార్ట్ అవ్వక ముందు అతని పరిస్థితి ఏంటి, అతని లైఫ్ స్టైల్ ఏంటి, అతను ఎలా ఉండేవాడు, ఏం జాబ్ చేసేవాడు, ఈ సముద్రంలో పనిచేసేవాడు అనుకోండి. ఎక్కడ వైజాగ్లో సీషోర్లో ఉండేవాడు. సీషోర్లో ఉన్నంతసేపు అతనికి బాగా ఉంది. అక్కడి నుంచి వచ్చేసాక తేడా వచ్చింది. ఒకవాడికి సముద్రం అక్కడ ట్రాన్స్ఫర్ అయింది, వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ బాగా ఆఫీస్ కూడా సముద్ర పొడినే ఉంది. ఇంటి దగ్గర బాగానే ఉన్నాడు, అక్కడికి వెళ్ళాక ఆయాసం మొదలు. ఇదంతా జరిగి 4 years అయింది ట్రాన్స్ఫర్ అయ్యి. 4 years బట్టి ఎక్కడ పనిచేస్తున్నాడో అతను ఆయాసంతో సఫర్ అవుతాడు. ఎప్పుడైతే తన సొంత ఊరు వచ్చేస్తాడో సముద్రానికి దూరంగా కూడా బాగానే ఉంటుంది మరి. అలా ఏమిటంటే ఆ సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అయ్యి క్రానిక్ పేషెంట్కి మనం అడిగి తెలుసుకోవాలి. గబగబా చెప్పేయని అనకూడదండి. క్విక్ ఆన్సర్స్ రాబట్టడం 4వ పాయింట్ చూడండి. క్విక్ ఆన్సర్స్ రాబట్టడానికి ప్రయత్నం చేయకూడదు. చెప్పండి తర్వాత ఏంటి, తర్వాత ఏంటి, తర్వాత ఏంటి అంటుంటే మనకి ఏం చెప్తాడు, చెప్పడానికి ఏం లేదు, తర్వాత ఏమి లేదని చెప్తాడు. అంచేత ఏమిటంటే ఇంకా ఉంది, నువ్వు చెప్పాల్సింది ఇంకా ఉంది అన్నట్టుగానే ముఖం పెట్టాలి మనం. ఇంకా ఏముందని అంటే మళ్ళీ ఏమి లేదంటాడు. అంచేత అలా అతను ఒక చూస్తా రాసుకుంటా ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగా మనం వెయిట్ చేస్తున్నట్టుగా చెప్పాలన్నమాట. అప్పుడు ఈయనకి ఓపికగా వింటున్నాడు అన్ని, మనం ఏం చెప్తే అది నోట్ చేసుకుంటున్నాడు, అంచేత ఏదో మన మీద శ్రద్ధ పెట్టి మంచి మంది ఇస్తారు అనే ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళకి, ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం కలుగుతుంది అనమాట. అంచేత గబగబా చెప్పేందుకు తొందర పెట్టకూడదు. ఇంకోటి 5వ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. లీడింగ్ క్వశ్చన్లు వేయకూడదు. ఏమండి, లీడింగ్ క్వశ్చన్లు వేయకూడదు. ఎక్కువ మంది లీడింగ్ క్వశ్చన్లు వేస్తుంటారండి. అలా వేస్తే మందు సెట్ అవ్వదండి. వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వాళ్ళ నోటంట రావాలండి. యాదృచ్ఛికంగా రావాలి తప్ప మనం అడిగితే సమాధానం చెప్పడం కాదండి. అది నువ్వు కొంచెం ఎక్కువ నడిస్తే కాళ్ళు పీకుతాయి అన్నావు అనుకోండి, ఎక్కువ నడిస్తే కాళ్ళు చెప్పాక పీకుతాయి అంటాడు. మనం కాళ్ళు పీకుడని రాసేసుకుంటే ఎలా కుదురుతుంది. అలాగే ఏమిటంటే ఎండలోకి వెళ్తే తలనొప్పి వస్తుందా, ఇలాగ అడుగుతాం. అని వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అవన్నీ మనం ప్రశ్నల రూపంలో వేసేస్తాం అన్నాడు. మనం అలా ఆము ఆము అంటాడు, ఇంకా చెప్పడానికి ఏమి లేదు. అతని యొక్క వ్యక్తీకరణ లేదు. మనం ఏం చేసామంటే అతను వ్యక్తం అవ్వకుండా అడ్డుకట్టేసాం, వేసేసి మన మన ధోరణి ఎక్కువ అయిపోయింది. అక్కడ 70% మనం ఉన్నాం కేస్ షీట్లోను, 30% అతను ఉన్నాడు, అంతే. మనమే ఆక్రమించేసాం కేస్ షీట్ని. అలా ఉండకుండా అతనే ఇన్వాలంటరీగా మన నోటంటే యాదృచ్ఛికంగా వచ్చేయాలన్నమాట అండి. మనం అడిగిన తర్వాత కదా, అడిగిన తర్వాత ఎప్పుడు చెప్తారండి. అలాగా అడగకుండా ఆటోమేటిక్గా వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ వెయిటేజ్ ఇవ్వాలండి. అడిగిన తర్వాత వచ్చిన సిమ్టమ్స్ సెకండ్ వెయిట్ ఇవ్వాలి, దానికి వాల్యూ తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు కిట్టించుకుని మాట్లాడతారన్నమాట, ఒరిజినాలిటీ ఉండదు దాంట్లో. అంచేత వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడిన దానికే వెయిటేజ్ ఎక్కువ అండి. అసలు స్టార్టింగ్ నుంచే మనం ప్రశ్నలు వేయడం మొదలెట్టామనుకోండి, అందులో అతని కేస్ షీట్ ఏమి ఉండదు అందులో. చాలా ఇంపార్టెంట్ అది. అంచేత లీడింగ్ క్వశ్చన్లు వేయకూడదు. ఇతను ప్రయోజనంలోకి వస్తాడని అనుకుని నీకు ఎక్కువగా తిరిగితే బాధ ఎక్కువగా ఉంటుందా, ఎండలోకి వెళ్తే తలనొప్పి వస్తుందా, పడుకుంటే సుఖంగా ఉంటుందా అని మనం ప్రయోజనాలు పెట్టి సతాయించామనుకోండి, అతన్ని ప్రయోజన కింద ఒప్పేసుకుంటాడు అతను. అంచేత మనం ఆ, ఏమీ ప్రశ్నలు వేయకూడదు, అతని చేత మాట్లాడించడం. అవును కాదు అనే పరిస్థితి తీసుకురాకూడదు, ఫుల్ స్వింగ్లో మాట్లాడాలి అతను. అంచేతే 6వ పాయింట్ చూడండి, డోంట్ ఆస్క్ అండర్ లైన్ ఆఫ్ ఏ రెమెడీ. ఏదో ఒక మందుని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నలు వేయకూడదు. ఎండలోకి వెళ్తే తలనొప్పి వస్తుందా, మనం అతనికి ప్రయోజనం పడుతుంది అనుకున్నాం. ఎండలోకి వెళ్తే తలనొప్పి వస్తుందా, ఎండలోకి వెళ్తే తలనొప్పి వద్దా అని 2 సార్లు అడిగాం అనుకోండి, 3వసారి అవునండి అంటాడు.
మసాలాలు తింటే మోషన్ ఇబ్బంది పెడతా. 2 3 రోజులు పెళ్ళిళ్ళకి వెళ్తే అందరికీ మోషన్ ఇబ్బంది పెడతా మసాలాలు. ఆ ఫంక్షన్స్కి 4 5 రోజులు వెళ్ళారు అనుకోండి వరుసగానే, మోషన్ ఇబ్బంది అవుద్ది. స్పైసెస్ ఎగ్గరేషన్ అని రాసేసుకున్నాం అనుకోండి, ఇంకా అది గాసిప్ అయిపోద్ది అనమాట, కేస్ షీట్ కింద ఉండదు ఇంకా. అంచేత మనం ఎప్పుడు కూడా ఒక మందుని దృష్టిలో పెట్టుకుని ఆ, అడగకూడదు. మాస్టర్ అన్నారు కదా, ఒక డ్రగ్లో పెట్టి వాడిని సతాయించకూడదు అన్నారు. వాడు అంతటా వాడు చెప్పాలి, వాలంటరీగా రావాలండి. అంచేత ఇంకా ఇంకోటి ఏమిటి, పేషెంట్ నుంచి డైరెక్ట్గా తీసుకోవాలి. ఫోన్లు చేస్తారు, ఫోన్లు చేసాక మందు చెప్పమంటారు. ఆ ఫోన్ మందు 30% మ్యాచ్ అవుద్దండి. పూర్తిగా ఆ ఎక్స్ప్రెషన్ ఫీలింగ్ మనకి ఫోన్లో ఏం తెలుస్తుంది? ఆ వ్యాధి ఏడల అతని యొక్క దృక్పథం ఫోన్లో ఏం తెలుస్తుంది? కొంత ఆ టోన్ను బట్టి తెలుస్తుంది, కానీ పూర్తిగా తెలియదు. అంచేత డైరెక్ట్గా పేషెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి, ప్రత్యక్షంగా తీసుకోవాలి. ఎప్పుడు కుదరదు? చంటి పిల్లోడు అయితే కుదరదు, ఎందుకంటే మదర్ చెప్తుంది. లేదా తెలుగు తక్కువ అమాయకుడు, మాటలు రాని వాడైతే మళ్ళీ వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా తీసుకొచ్చిన చెప్తారు. అంటే డైరెక్ట్గా తీసుకోలేని పరిస్థితులు ఏంటంటే, చైల్డ్ అయినా, ఇంబెసైల్ అయినా, అన్కాన్షియస్లో ఉన్న, స్పృహ లేదు. అంటే ఎలా ఎందుకు లేదు, ఎలా స్పృహ పోతే ఏం చేస్తున్నాడో ఏంటంటే, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఆ, ఇంట్లో వాళ్ళు చెప్తారు. లేదు ఎక్స్ట్రీమ్ పెయిన్లో గిలగిల గిలగిలాడి ఆ, ఆ, బాబు 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 అంటే ఏంటి బాబు, ఏంటి బాబు, ఏంటి నీకేంటి, ఏంటి నీకేమిటి బాబు బాబు అంటున్నావు. నీకు మనం అడిగేది ఏమి లేదు, అక్కడే తెలిసిపోయింది. ఎగోని గిల ఆడిపోతున్నాడు ఎకోనైట్. వాడేం చెప్పడు, ఇంకా మనం చూసి గ్రహించాల్సిందే అక్కడ. ఫస్ట్ ప్రయారిటీ డైరెక్ట్గా తీసుకుంటాం, పేషెంట్ని ప్రత్యక్షంగా లక్షణాలు తీసుకుంటాం. చైల్డ్ కానీ, తెలివి తక్కువడు కానీ, స్పృహ లేనివాడు కానీ, బాగా విపరీతంగా గిలగల్లాడిపోయే పెయిన్తో ఉన్నవాడు అయితే మనం ఇంకా ఆ, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనం చూసి గ్రహించేదే ఎక్కువ ఉంటుంది. ఇదనమాట. తర్వాత చూద్దాం. తర్వాత నెక్స్ట్ పాయింట్లోకి వద్దాం. పేషెంట్ చెప్పింది మన స్టేట్మెంట్ ఒకటే అయి ఉండాలి. అదేంటి ఒకటే కదా అయి ఉంటుంది, ఆయన చెప్పిందే కదా మనం రాస్తాం అనుకుంటాం. వాడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ లేపు గుండెల్లో నొప్పి అంటున్నాడు. గుండెల్లో నొప్పిలోకి మనం ఏం చేస్తున్నాం, గుండెలు కంటే హార్ట్ పెయిన్ అని రాదు. కానీ అటు ఛాతీ చూపించి ఛాతీలో నొప్పి వస్తున్నారు. అంచేత చెస్ట్ పెయిన్ అనమాట అది యాక్చువల్గాని. మనం గుండెలు అన్నాడు కదా, గుండె అంటే హార్ట్ కదా, హార్ట్ పెయిన్ అని రాయకూడదు. అంచేత పేషెంట్ ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశమే మన కేస్ షీట్లో ప్రతిబింబించాలి. అలాగే కరెక్ట్ రికార్డు పేషెంట్ యొక్క సొంత మాటల్లో రాయాలండి, ఇది చాలా చాలా ముఖ్యం. మనం ఓన్ లాంగ్వేజ్ వాడకూడదు, వాళ్ళు ఎలా మాట్లాడితే అలాగే మక్కికి మక్కి రాసేయాలి. సొంత మాటలు, సొంత భాష. ఎలా మాట్లాడతాడు, అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా అన్నాడు అనుకోండి, అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా అని రాసేయాల. చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాడు అని మనం దాన్ని మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసి మన సొంత సొంత ఫీలింగ్లోకి, అతని ఫీలింగ్ పోయి మన ఫీలింగ్ వచ్చేస్తుంది అందులోకి. అలా కాకుండా అమ్మ బాబోయ్ ఇంకేమన్నా ఉందా, చచ్చిపోతామని బాబా అంత అది కానీ వచ్చిందంటే ఇంకా అడిల్లిపోతాను నేను అన్నాడు అనుకోండి, అడిల్లిపోతాను నేననే రాసేయాలి అక్కడ. నిద్రలో కుమ్మేస్తున్నాడు బాబు వీడు నన్ను అనుకోండి, అంటే కుమ్మేస్తున్నాడని రాసేయాల. బాబు నేనేంటి బాబు నేను జాగ్రత్తగానే పడుకుంటాను అంటాడు వాళ్ళ అబ్బాయి. వీడు కుమ్మేస్తున్నాడు వీడు అనుకుంటే ఆర్నిక అనమాట వీడు. ఎందుకంటే ఇలా చెయ్యి తగిలితే చాలు నొప్పిగా ఉంటుంది పక్కోటి చెయ్య. ఆ కుమ్మేస్తున్నాడు అన్నమాట వీడు అడుగుతున్నాడు అనమాట. అలాగే బూతులు తిట్టేస్తున్నాడు అనుకోండి, ఆ బూతులు తిట్టేస్తున్నాడంటే ఆ సొంత మాటలే. ఎలా తిడుతున్నాడు అన్నది ఆయన చెప్తే అలా రాసేయడం, ఎలా తిడుతున్నాడు. ఆ సొంతంగా డైరెక్ట్గా పేషెంట్ దగ్గర నుంచి తీసుకున్నాక అప్పుడు అక్కడితో సరిపోయిందా అంటే సరిపోలేదండి. అప్పుడు నెంబర్ 10 చూడండి, 10th పాయింట్, టేక్ సిమ్టమ్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్, అటెండర్స్, రిలేటివ్స్. వస్తారండి, చుట్టూరు తీసుకొస్తారు అతను. తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఒక్క కూడా చూస్తే వాళ్ళు చెప్పేస్తారు. ఒక్కోసారి వీడు చెప్తున్నది వీడు కోతలు కోతడానికి మన దగ్గరే, అంటే లేనిపోని చెప్పేస్తున్నాడు, మనకి వెనకాల నవ్వుతూ ఉంటాడు. అంటే వీడు డాక్టర్ గారి దగ్గరికి వేసేస్తున్నాడు, డాక్టర్ గారికి ఏమి ఉన్నాయి లేని చెప్పేస్తున్నాడు, ఆ చిన్న నవ్వు కనపడుద్ది.
అప్పుడు అది మనం దృష్టిలో పెట్టుకుంటాం, వీడిని చెప్పనిస్తాం. చెప్పనిచ్చి అతన్ని అడుగుతాం. ఏమి లేదండి అది, వీడికి అసలు పెద్ద నొప్పే లేదండి బాబు, కాల్చులు తినేస్తున్నాడు పట్టుకుని, ఏదో మందు ఎక్కడికో చోట తీసుకెళ్ళమంటుంటాడు, అస్తమానం బాధ ఏమి ఉండదు, ఇంటికి వెళ్ళాక మళ్ళీ హాయిగా శుభ్రంగా టీవీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తా ఉంటాడు. మధ్య మధ్యలో మేము కనపడ్డప్పుడు మాత్రం అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి నాకు అలా ఉంది ఎలా ఉంది అంటుంటాడు. అంటే ఫీలింగ్ సిక్ అనమాట అండి. అంటే ఏదో జబ్బు ఉన్నట్టుగా నటించడం. అక్కడ దాకా గేట్లోంచి బాగానే వస్తాడండి. గేట్లోంచి లోపలికి వచ్చినప్పుడు ఇద్దరు అటు ఇటు పట్టుకుని లోపలికి తీసుకొస్తారు. అంటే ఫీలింగ్ సిక్ అనమాట అండి. ఫీలింగ్ సిక్ మళ్ళీ వేరే మందులు ఉన్నాయి. ఫీలింగ్ సిక్, ఫీలింగ్ బ్లైండ్, గుడ్డోళ్ళలాగా నటించడం, ఫీలింగ్ డెఫ్, ఇలాగా ఏం వినబడినట్టు నటించడం. అంటే వాళ్ళ నాన్న వీడి గురించి అన్ని చెప్తూ ఉంటాడు డాక్టర్ గారికి. ఆడి మామూలుగా ఏమి ఆయన కాదన్నట్టుగా ఉంటాడనమాట. అది ఫీలింగ్ డెఫ్, చెవుని నటించినాడు. దానికి మందు ఉంది. ఆ గెస్చర్కి, ఆ ప్రవర్తనకి ఆ మందు సరిపోద్ది అలాగా. వాడికి అన్ని జబ్బులు తగ్గిపోతాయి. ఎందుకంటే అది మానసిక లక్షణం కదా. ఎప్పుడు కూడా స్ట్రేంజ్ రేర్ పెక్యులర్లో ఫస్ట్ మానసిక లక్షణాలే. వాళ్ళ తరహా, వాళ్ళ ప్రవర్తనే మెయిన్. అంచేత ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎందుకు, ఒక 20 ఏళ్ళ కుర్రోడు, 20 ఏళ్ళ అతను ఆయాసంతో వస్తే వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, వీడు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏడలేదండి అని. అంటే ఏడవలసిన టైంలో ఏడలేదు అని నేట్రమూర్ 200 వేసారండి. పుట్టినప్పుడు ఏడకపోతే 20 ఏళ్ళకి వచ్చాక నేట్రమూర్ ఏంటి, ఆస్తమా తగ్గిపోయింది అతను. అది రాజన్ శంకరన్ గారు ఫాదర్ పి శంకరన్ గారు ఆయన బుక్స్లో రాసిన కేసు. వెరీ స్టాండర్డ్ పర్సన్ అనమాట, హోమియోపతి వైద్యానికి వెరీ స్టాండర్డ్ పర్సన్ పి శంకరన్ గారు. ఆయన చిన్న బుక్లెట్స్ ఉండేయండి, ఇవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్, ఇలాగ ఇప్పుడు అన్ని కలిపి ఏకండి 2 పుస్తకాలు వచ్చాయి, చాలా బాగుంటుంది. ఎన్నో కేసులు డిస్కస్ చేస్తారు అందులో. మనం ఏంటంటే కొంచెం స్టెప్ వెళ్ళి కొద్దీ అలాంటివి చదువుకుంటే ఆనందిస్తామండి మనం. శాస్త్రం యొక్క ఎంత విస్తృతంగా ఉందో శాస్త్రం అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటండి, చేసేది అంతా రాసుకున్నాక మళ్ళీ తర్వాత వస్తాడు చూసారండి, నెక్స్ట్ విజిట్లో 2 వీక్స్కో 1 వీక్కో 1 మంత్కో మళ్ళీ కొత్త పేషెంట్ చూసినట్టే చూడాలి మనం. ఎంత తెలిసిందే కదా, ఏమో ఎలా ఉంది తగ్గిందా, అది పట్టుకెళ్ళిపో అనకూడదండి. అనకుండా మళ్ళీ ఏంటి పరిస్థితి ఏంటి, ముందు కేస్ షీట్ ఎలా రాసామో అలాగే ఫీల్ అవ్వాలి అతను అడిగినప్పుడు. మళ్ళీ నోట్ చేసుకోవాలి, అన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే మనం వేసిన మందు తర్వాత వచ్చిన చేంజ్ ఏమిటి, మనం మందు వేసిన తర్వాత వచ్చిన ఫీలింగ్స్లో వచ్చిన మార్పు ఏమిటి, ఇవన్నీ తెలుస్తాయి. చీకట్లో అల్లిపోయాడని బాబు ఇప్పుడు అంత భయం లేదు, బాగానే తిరుగుతున్నాడు అంట. ఒక్కొక్కడు ఏదో మాట్లాడుకుంటా అంటూ తనలో తను మాట్లాడుకుంటా ఉండేవాడు, పిచ్చోడని వదిలేశారు. భార్య కూడా వదిలేసింది. ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి మాట్లాడుతున్నావు అన్నాం. మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఏంటి ఫ్రెండ్ ఏంటి, మా ఊళ్ళో ఉన్నాడు అన్నారు. అదే పాయింట్, ఇంక దొరికేసింది కేసు. ఏంటండి, స్పీక్స్ టు పర్సన్స్ ఆబ్సెంట్, అక్కడ లేనివాడితో మాట్లాడుతున్నాడు. ట్రామోనియం, ట్రామోనియం అన్నం ఒకటే డోసు, మొత్తం పిచ్చి గిచ్చి ఎగిరిపోయినాయండి. ఆ తల్లి మళ్ళీ ఆ భార్య వదిలేసిన కనుక మళ్ళీ ఇంకో పెళ్లి చేయాలి బాబు నా కొడుక్కి, తగ్గింతే, పిచ్చోడు అని చెప్పి ఎవరు చేసుకోవట్లేదు, తగ్గింతే పెళ్లి చేద్దామని చూస్తానంటే శుభ్రంగా ఇది అయ్యాక ఒక 2-3 నెలలకే మ్యారేజ్ చేసేసారు. జబ్బు తగ్గిపోయింది అంతే, ఒకే పాయింట్. అలాగే ఏమిటంటే మనకి ఆ అబ్జర్వేషను, ఆ మాట తీరు, తరహా పట్టుకోవాలి మనం. సరే ఎన్నిసార్లు మన దగ్గరికి వచ్చినా కొత్త పేషెంట్‌తో మాట్లాడినట్టే అంత శ్రద్ధతోటి ఫస్ట్ టైమ్ ఎంత శ్రద్ధతో వాడిని అటెండ్ అయ్యి వివరాలు తెలుసుకున్నామో, అంత శ్రద్ధతోనూ వివరాలు మనం తెలుసుకోవాలి. ఇదంతా కూడా కేస్ షీట్ రాసే వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్. ఎందుకంటే హనుమాన్ గారు అంటారండి, నువ్వు రాసిన కేస్ షీట్ నాకు చూపించావంటే నీకు మెటీరియల్ అండర్‌స్టాండింగ్ ఎంత ఉందో నేను చెప్పేస్తానంటారు. నీకు మెటీరియల్ ఎలా వచ్చో, నువ్వు ఎంత స్టడీ చేసావు మెటీరియల్ అని నాకు అర్థమైపోద్ది నీ కేస్ షీట్ చూస్తే అంటారు. అంచేత మెటీరియల్ యొక్క ఎక్స్ప్రెషను అంతా కూడా మనకి ఆ నాలెడ్జ్ ఉండి కొద్దీ ఆ కేస్ రికార్డ్ రాయడంలో మార్పు వస్తూ ఉంటుంది అనమాట. కేస్ రికార్డులో ఏముండాలి అనేది కేస్ రికార్డ్. చూడండి 12వ పాయింట్. ఆ కేస్ రికార్డులో మనకి
సిమ్టమ్స్ ఉంటాయి కదండి, అన్ని సిమ్టమ్సే కదా మరి. పర్టికులర్ సిమ్టమ్స్ అంటే వాళ్ళు చెప్పే బాధలు మొడాలిటీస్తో కలిపి. మొడాలిటీస్ యాక్చువల్గా వాళ్ళు బాధలతో పాటు మొడాలిటీస్ చెప్పవచ్చు. అంటే ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే ఎక్కువ అవుతుంది, ఏ టైంలో బాధ ఎక్కువగా ఉంటుంది, ఏ టైంలో బాగుంటుంది, సన్నివేశాలు సందర్భాలు ఏ సీజన్లో ఎక్కువ అవుతుంది, ఏ సీజన్లో తగ్గుతుంది, ఇవన్నీ మొడాలిటీస్. కారణం కాజేషన్ అవన్నీ సిమ్టమ్స్తో రికార్డు ఉంటుంది ఫస్ట్. తర్వాత జనరల్ సిమ్టమ్స్ ఉంటాయి కదా, ఆకలి ఎలా ఉంటుంది, దాహం ఎలా ఉంటుంది, వాళ్ళు చెప్పే దాంట్లో జనరల్ సిమ్టమ్స్ ఉంటాయండి. ఒళ్ళంతా సలుపులండి బాబు అంటాడు. ఒళ్ళంతా సలుపులు అంటే జనరల్ పేషెంట్ మొత్తానికి సంబంధించినవి. అలాగే వాళ్ళు చెప్పిన దాంట్లో జనరల్స్ ఉంటాయి. మనం కూడా ఆకలి జనరల్ అని, కడుపుది కాదు ఆకలి అంటే మొత్తం మనిషి అంతటికి. అలాగే దాహం కూడా అంతే, నిద్ర కూడా అంతే. అంచేత ఇవన్నీ జనరల్స్. అలా చల్లదనం వెచ్చదనం ఏమి ఇష్టం, ఈ చల్లదనం వెచ్చదనం ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదండి. చాలా ఇంపార్టెంట్, వెయిటేజ్ ఎక్కువ ఇస్తారు దానికి. అలాగే కదిలితే బాగుంటుందా, లేకపోతే మోషన్ ఎలాగవుతుంది, యూరినేషన్ ఎలాగవుతుంది, మీకు ఇష్టాయిష్టాలు ఏమిటి, అంటే ఫుడ్ యొక్క ఇష్టాయిష్టాలు అయి ఉండొచ్చు, ఓవరాల్గా ఇష్టాయిష్టాలు అయి ఉండొచ్చు. మీరు మామూలుగా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు, లేకపోతే మీకు హాబీస్ ఏమిటి, ఒక 4 రోజులు సెలవు దొరికితే మీరు ఏం చేద్దాం అనుకుంటారు, ఖాళీగా మీకు బాగా ఖాళీ దొరికితే ఏం చేద్దాం అనుకుంటారు. ఇలా అడిగితే వాళ్ళ ఇష్టాయిష్టాలు, అసలు మీ ప్లానింగ్ ఏమిటి, ఇలా చెప్తే వాళ్ళు చెప్తారు. ఒకడు అసలు ఇష్టం లేని, అసలు దాన్ని వంక చూడని కొన్ని ఉంటాయండి. ఆ ఎవర్షన్, ఆ ఎవర్షన్ ఏంటన్నది కూడా మనం చూసుకోవాలి. ఫుడ్ ఇక్కడ డిజైర్స్ అండ్ ఎవర్షన్ అంటే ఎక్కువ ఫుడ్లో కొత్త స్వీట్ అస్సలు ముట్టుకొని అంటాడు. నాకు అందరూ బాగా తింటారు కానీ నాకు స్వీట్ చూపులోకి తినబుద్ధి అయ్యేది బాబు అంటారు. కాస్టికం, కాస్టికంలో ఎవర్షన్ టు స్వీట్స్ అలా ఉంటుంది. అదే స్వీట్ డబ్బాలు డబ్బాలు ఖాళీ చేసేస్తుంటారు. అర్జెంటీనాటికం, లైకోపోడియం, ఇవన్నీ కూడా స్వీట్లు కేజీ తెస్తే అర కేజీ ఉంటుంది కాసేపటికి మాయమైపోద్ది, అలా తినేస్తుంటారు. అంచేత ఏమి బాగా ఇష్టంగా తింటారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్త్రీలలో అయితే మెన్స్ట్రల్ హిస్టరీ, మెన్స్ట్రల్ సైకిల్స్ ఎలా అవుతున్నాయి ఏంటి, ఇంకా మెంటల్స్ చూసారండి, మెంటల్స్లో తరహా తరహా చాలా వరకు కూడా వాళ్ళు కోపం ఉంటుందా అని అడగకూడదండి. మామూలుగా అయితే మనం వాళ్ళ స్వభావం గురించి తెలుసుకోవాలి కనుక అడుగుతాం. కానీ తరహా మామూలుగా మనమే పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోవాలండి, నాన్ మెడికల్ కాన్వర్సేషన్ అని ఒకటి ఉంది. నాన్ మెడికల్ కాన్వర్సేషన్ అంటే వాడి జబ్బు గురించి మాట్లాడకుండా, వాడి ఉద్యోగం ఏంటి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు వీళ్ళు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారో, వీళ్ళు రోజు ఇంట్లో పని ఎలా ఉంటుంది, ఎవరన్నా సాయం చేస్తుంటారా వీళ్ళకి, మీరు అసలు ఏంటి, మీ లైఫ్లో గోల్ ఏమిటి, మీకు రోజు రొటీన్ ఎలా నడుస్తుంది, ఈ లైఫ్ ఎలా ఉంది మీకు, ఇలా మాట్లాడామనుకోండి, ఇప్పుడు నేను అన్న ప్రశ్నలు అన్నిటికీ అతను సమాధానం చెప్తే అందులో కోపం, చిరాకు, కంగారు, భయం అన్నీ వచ్చేస్తాయండి. రాలేదనుకోండి, ఏంటి కోపం ఎలా ఉంటుంది మీకు, కోపం చిరాకు ఏమైనా ఉంటుందా అని అడుగుతాం మామూలుగా. ఇంకా అడిగితే చెప్తారు. దాన్ని బట్టి కూడా కొంత మనకి అందులోకి వెళ్తాడు, మైండ్లో ఇవన్నీ చెప్పాలా వీళ్ళకి అని చెప్పి అప్పుడు మైండ్లోకి వెళ్తాడు. వెళ్ళాడు కోపం, బాబాయ్ ఈ కోపం వచ్చిందంటే అక్కడ పళ్ళెలు ఎగిరిపోతుంది అంటాడు వెనకాల ఒకడు. అక్కడ తమ్ముడు ఎవడో కొడతాడు, బాబు మా అన్నయ్య కోపం వచ్చిందంటే అని శుభ్రం టీవీ కూడా పగలగొట్టేస్తాడు. అంటే రేజ్ అని పట్టుకోలేమన్నాడు కోపం వస్తే. అలాగే లేకపోతే కోపం వస్తే సైలెంట్ అయిపోతారు. పలస్ట్లో చెప్పుకున్నాం కదా మనం, కోపం వస్తే ఇల్లు అంతా నిశ్శబ్దం పలస్ట్లలో. అలాగే అంచేతంటే ఆ మూడ్స్ ఎలా ఉంటాయి, ఏదైనా భయాలు ఏమైనా ఉన్నాయా, పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఒకళ్ళు మోషన్స్ అయిపోతూ ఉంటాయి, ఎగ్జామినేషన్ అంట్లో వణుకొచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళ యాటిట్యూడ్ తరహాని తెలియజేస్తాయండి. ఇంకా సోషల్గా నలుగురిలో ఎలా ఉంటారు వీళ్ళు, నలుగురిలో బాగా మాట్లాడతారా, లేకపోతే సైలెంట్గా ఒక మూలకెళ్ళి కూర్చుంటారా, రిజర్వ్డ్గా ఉంటారా, కోపం వస్తే బయటికి వ్యక్తం అయిపోద్దా, లోపల అణిచేసుకుంటారా, వ్యక్తం అయిపోయి అక్కడి నుంచి ఎడాపెడా తేల్చేయడం అంటే నక్సవాంపేలా ఉంటుంది. ఏదైనా నలుగురిలో ఇంక మాట్లాడలేక అలాగలగల విపరీతంగా కోపం వచ్చి వణుకొచ్చేస్తుంటే పైకి చెప్పలేకపోతే ట్యాక్సీ ఎగిరే పడుతుంది.
అదే మొహమాటం అంటే ఏదైనా చెప్పుదాం అనుకున్నది నలుగురిలో చెప్పలేకపోవడం అయ్యి ఉంటాయండి. వ్యక్తం చేయలేకపోవడం ఉంటుంది. శైలీష ఇలాంటివి. అలాగే నిర్మోహమాటంగా మొహం మీదే మాట్లాడేస్తారు. నక్స్వామిక వాళ్ళు అలా ఉంటారు. కెమమెల్ల వాళ్ళు అలా ఉంటారు. అంటే ఎలా ఉంటదంటే అవతల వాళ్ళు బాధపడతారని కూడా తెలియదు. కూర ఎలా ఉందని భార్య ఎడితే ఏడ్చినట్టు ఉందంట నక్స్వామిక వాళ్ళు. అక్కడికక్కడే చెప్పేస్తారు. అంటే హర్ట్ అయ్యేటట్టు మాట్లాడుతుంటారు. అంటే అవన్నీ యొక్క తరహా తెలియజేస్తాయంటే అక్కడే మందు మనకి మెయిన్‌గా డ్రగ్ ఇక్కడే డిసైడ్ చేయబడుద్ది. అంటే దబాయింపుగా ఉంటారా? లేకపోతే మెతకగా ఉంటారా? రండి ఇలాగా. అలా కూర్చోండి. ఏం కావాలి మీకు? చెప్పండి. అరే ఎళ్ళరా? ఇగో పట్టురా ఇలాగా. ఇదంతా డిక్టేటర్ అనమాట. అలా కాకుండా ఏమైనా సరే కొండల మీద పడిపోతున్నది ఏం పట్టించుకోకుండా అలా ఉండడం ఎపతి. యాసిడ్ పాస్ ఇలాంటివి పడతాయండి. అది ఇంట్లో వాళ్ళు ఏమన్నారో, బాగున్నారా లేదా, తిన్నారా, ఉన్నారా ఏం పట్టించుకోకుండా అతని గోలలో అతను ఉన్నాడు, అతని ద్వారంలో అతను ఉన్నాడు, సల్ఫర్ లాంటివి పడతాయి. అంచేత ఆ యాటిట్యూడ్ మెయిన్ అనమాట. ఇక్కడ డ్రగ్ డిసైడ్ చేస్తుంది. మనం యాటిట్యూడ్స్ అయ్యి ప్రతిసారి మనం చెప్పుకుంటానే ఉన్నాం. ఫోకస్ పెడతానే ఉన్నాం వాటి మీద. అలాగే చూడండి ఆర్జెంటీనా నైట్రికం ఉంటే ఆ తరహా ఎలా ఉంటుందండి? ముందు ఏదైనా జరగబోయేది ఉంటే వీడికి కంగారు అనమాట. కంగారు కన్ఫ్యూజన్. ప్రయాణం ఉంటే ముందు రోజు పెట్టి సెట్ చేయడం. ఊరు వెళ్ళాలని ఆ ముందు రోజు ఒక 100 సార్లు చెప్తాడు అనమాట. సరిగ్గా వెళ్ళే టైంకి ఆ సూట్ కేసు పట్టుకుపోతాడు. సూట్ కేసు తాళం ఇంట్లో ఉండిపోతాడు. అలా ఉంటుంది. లేదా సర్టిఫికేట్ పట్టుకెళ్ళడం మర్చిపోతాం. టికెట్ మర్చిపోతాం. కన్ఫ్యూజన్ అనమాట. కంగారు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. యాంటిసిపేషన్ అంటే ముందు జరగబోయే వాటికి ఎక్కువ. ఎక్కువేంటంటే తను ఎవరికన్నా ఏదైనా చెయ్యాల్సి ఉంటే వాళ్ళు ఎదురు చూస్తా ఉంటే ఇంక కంగారు చెప్పలేమండి ఆర్జెంటీనా. ఇలా అనేక భయాలు ఆర్జెంటీనాలో ఉంటాయి. కంగారు ఉంటుంది. కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాగే రొటీన్ రోజువారీ అతని లైఫ్ ఎలా ఉంటుంది, అతని హాబీస్ ఏమిటి, అతని వృత్తి ఏమిటి, ప్రొఫెషన్. రొటీన్, హాబీ, ప్రొఫెషన్. ఒకవేళ 4 రోజులు ఫ్రీగా ఉంటే మీరు ఏం చేస్తారు? ఇలా అంటే ఇవన్నీ అడుగుతున్నారంటే మనకు కొంచెం వాడికి అవకాశం ఇచ్చామనమాట మాట్లాడడానికి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అప్పుడు. నాకు తగ్గిపోద్ది ఎక్కడన్నా నమ్మకం వచ్చేద్దని ఎంత అడుగుతున్నారంటే నా గురించి ఎంత శ్రద్ధ పెట్టారు, ఎన్ని విషయాలు అడిగారు ఆ, అని వాడు ఎంతో ఆనందిస్తారు మనకు అవసరం అయ్యి. చూడండి ఆ తరహా కంగారులో భయాలు లేట్ అవుతానేమో అని భయం. ఒక 2 అవర్స్ ముందే వెళ్ళిపోతాడు ఆఫీస్కి. ఆర్సీ మార్గం ఇలాంటి లేదు సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోతానని భయం. అంటే కళ్ళు తిరిగి పడిపోతానేమో, లేకపోతే నిలబడ్డప్పుడేమో కింద పడిపోతానేమో, ఆ జెల్సీమియం ఇలాంటి వాటికి ఉంటుంది ఆ భయం. అది ఏవో అడ్డంకులు వస్తాయేమో, ఫియర్ ఆఫ్ ఆర్డియల్స్. ఇంకా సరదాల్లో కోరికల్లో ఎప్పుడు ఏదో మార్పు కావాలి వాళ్ళకి. ఈ ఇల్లు మారేసి ఇంకో ఇల్లు మారడం, పని మనిషిని చేసి ఇంకో పని మనిషిని పెట్టుకోవడం, పెన్నులు నెలక ఒక 10-15 పెన్నులు మార్చడం, డిజైర్ ఫర్ చేంజ్, ట్యూబర్కులిన్, డామినేట్ చేయడం, ప్లాటినా, నక్స్వామికా ఇవన్నీ డామినేషన్, లైకోపోడియం. అలాగే ఇష్టాయిష్టాల్లో కొన్ని అసలు నచ్చనే ఉంటాయి. అవి కూడా నోట్ చేయాలండి. ఫస్ట్ లెవెల్ పాలు అంటే ఇష్టం ఉండదు. పాలు ఇష్టం ఉండదు. పాలు పడవ మంచిది ఏది జబ్బు చేస్తానే ఫీలింగ్ ఉండదు. నేట్రమూరలు ఉప్పు ఎక్కువ తినేస్తారు. నేట్రమూర్ అంటేనే ఉప్పు మామూలుగా సోడియం క్లోరైడ్. వీళ్ళు కూడా బాగా తినేస్తారండి. అంచేత ఏమిటంటే అలాగా ఈ ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి. భయాలు, ఆందోళనలు తెలుసుకోవాలి. వాళ్ళ మూడ్స్ తెలుసుకోవాలి. వాళ్ళ వృత్తి ఏంటిది, వాళ్ళ హాబీలు ఇవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయండి. ఇన్ని తెలుసుకోవాలా అనడానికి ఏమి లేదు. ఇప్పుడు చారు ఎలా కాయాలో ఒక నోట్స్ రాయంటే 10 పేజీలు వస్తదండి. ఇలా తీసుకొని అందులో తీసుకొని ఆ డబ్బాలో ఈళ్ళలో ఏసేసరికి ఒక అరగంటలో రెడీ అయిపోద్ది. ఏముండదు అందులోను. కానీ అదే పెద్ద నోట్స్ కింద రాయాలంటే మాత్రం ఏమేమి కలుపుతున్నారు, ఏమేమి వేస్తున్నారు, ఎంతసేపు మరగాలి, తర్వాత తిరగమాత తాలింపు పెట్టినప్పుడు ఏమేమి పదార్థాలు పడాలి. అయితే 10 పేజీలు నోట్స్. అమ్మ బాబోయ్! చారుగాడి ఇంత కష్టమా అన్నట్టుగా ఉంటది. అలాగేంటంటే
ఒకటి ఉందండి. పేషెంట్ ఆడికి తగ్గాలని ఒక ఆప్యాయతతోటి, ఒక ఆర్ద్రతతోటి మనం కూర్చున్నామంటే, వాళ్ళలోకి మనం వెళ్ళిపోతామండి. పరకాయ ప్రవేశం అంటాం చూసారండి? వాళ్ళ బాధంతా మనం అనుభవిస్తాం అప్పుడు. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మనం అనుభవిస్తాం అప్పుడు. అనుభవించి మనలో ఉండే దోషాలు, కల్మషాలన్నీ పోతాయండి. అంటే దీని హోమియోపతి, ది డాక్టర్ ఈజ్ కాన్స్టెంట్‌లీ ప్యూరిఫైడ్. రోజు రోజుకి ప్యూరిఫై అయిపోతాం. ఎందుకంటే వాళ్ళు బాగుండాలి, బాగుండాలి ఇయన్నీ తగ్గిపోవాలి. ఒక్కో బాధ చెప్తుంటే ఇది తగ్గిపోతే బాగుండు అని అనిపిస్తా ఉంటది మనకి. అలాగ అనిపించడంలో మనలో ఒక ప్యూరిటీ వచ్చేస్తదండి. యాస్ట్రోలాజికల్‌గా కూడా చెప్తారు. జ్యోతిర్విద్యలో కూడా చెప్తారండి. ఏంటంటే విపరీతమైన కడుపులో నొప్పొచ్చి ఆ టైంలో రావాల్సి ఉందనుకోండి కడుపులో నొప్పి. సరిగ్గా ఈడు సేవా దృక్పథంతో ఉన్నవాడైతే సరిగ్గా కడుపులో నొప్పి ఉన్నవాడు వస్తాడప్పుడు. మీరు ఆ రికార్డ్ రాసుకునేటప్పుడు, ఆళ్ళ మాటలు వినేటప్పుడు, ఆ బాధంతా మీరు అనుభవిస్తారు. అనుభవించేటప్పటికి ఏమైందంటే జాతకం న్యూట్రలైజ్ అయిపోయింది. ఎంచేత అప్పుడు సివియర్ కడుపు నొప్పి రావాల్సింది మీకు. కానీ కడుపు నొప్పిని అనుభవించారు ఇండైరెక్ట్‌గాని ఆ పేషెంటు చెప్పడం ద్వారా అతనికి బావుండాలని, అతని ఫీలింగ్‌లోకి మీరు వెళ్ళిపోవడం ద్వారానే ఆ కడుపు నొప్పి ఎవర్ట్ అయిపోద్ది. అయిపోయింది. మీకు బాకీ తీరిపోయింది అంతే. రావాల్సిన కడుపు నొప్పి వచ్చేసింది. మీరు ఆ భావనంతా, ఆ బాధంతా అనుభవించారు. అతని బాధంతా మీరు. కానీ డైరెక్ట్‌గా కడుపు నొప్పి రాలేదు. అతని బాధ మీరు అనుభవించారు. యాస్ట్రోలాజికల్‌గా కూడా న్యూట్రలైజ్ అయిపోద్ది. అంచేత వైద్య సేవ చాలా ఉత్కృష్టమైనదండి. ఎప్పుడంటే ప్రేమతో, ఆప్యాయంతో చేయాలన్నమాట. మనకి పేషెంట్‌కి మధ్యలో రూ. 100 కాగితం అడ్డు రాకూడదండి. అడ్డు రాకుండా పేషెంట్ మాత్రమే కనిపించాలి. ఇంకేమీ కనిపించకూడదు. అంచేతే హిపోక్రేట్స్ ఏమంటారండి? డాక్టరు పాకెట్ వీపుకి కుట్టించుకోమన్నారండి. అంచేత అందులో ఎంతేసారో తెలీదు. ఎవరేసారో తెలీదు. ఏముందో తెలీదు. తనకు సంబంధం లేదు. ఎప్పుడూ డాక్టర్ అలాగే ఉండాలండి. అది. అలాంటప్పుడు వాళ్ళు హి ఈజ్ కాన్స్టెంట్‌లీ ప్యూరిఫైడ్ డే బై డే. నెక్స్ట్ కేస్ రికార్డ్ అయింది కదండీ! 12 పాయింట్ చెప్పుకున్నాం. 13 పాయింట్‌లోకొద్దాం. మరి అంతా రాసుకున్నారు. ఎలా ఉంటదో అన్నీ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత మరి ముందు నుంచి అతని ఆరోగ్యం ఏంటి? చిన్నతనం నుంచి అతని ఆరోగ్యం ఏంటి? చిన్నప్పటి నుంచి చాలా బాగుండేదండి బాబు. నాకసలు ఏ జబ్బు లేదంటాడు. ఏం కాదు ఏ జబ్బు లేకుండా చిన్నప్పటి నుంచి ఎవరుంటారు? అతను మర్చిపోయాడనమాట. అప్పుడు అమ్మమ్మ చెప్తది. అమ్మ బాబోయ్! మోషన్స్ బాబు చచ్చిపోతాడనుకున్నాం మేము అంటదనమాట. అంట్లోకి ఏదో మందులేదో పొట్లాలు నూరేసేవారండి బాబు. ఆ పొట్లాలేసాక తగ్గిందంటారు. ఆ పొట్లాల్లో ఏముందో మనకు తెలీదు. ఆ మోషన్స్ ఆగిపోయాయి. ఏదో అడ్డుకట్ట యేసేశారు. ఆగిపోయినప్పటి నుంచి ఇంక హెల్త్ పాడైపోయింది. మోషన్స్ ఆగిపోయినప్పటి నుంచి మనిషి ఇంకక్కడి నుంచి ఏదో మోకాళ్ళు నొప్పులయి పట్టుకున్నాయి. మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి అస్తమానం జ్వరం రావడం వచ్చింది. మళ్ళీ జ్వరానికి తొక్కినప్పటి నుంచి కొంచెం గుండె దడ అది ఉంది. ఇప్పుడు గుండె దడతో వచ్చారు. ఆ పాస్ట్ హిస్టరీ ఆ చిన్నప్పటి నుంచి విరేచనాలు చిక్కుడు డయోరియా అవ్వకుండా ఆప్ చేసిన తర్వాత ఇయన్నీ వచ్చినియి అనే విషయం అమ్మమ్మ చెప్తది. ఇతనికి తెలీదు. పాస్ట్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ హెల్త్ ఎలా ఉంది? మదర్ హెల్త్ ఎలా ఉంది? ఆఖరికి తల్లి ప్రెగ్నెంట్‌గా ఉండగా తల్లి యొక్క పరిస్థితి ఏంటి అక్కడ అన్న దాని మీద వీడి ఆరోగ్యం అంతా డిపెండ్ అయి ఉంటదండి. అంటైతే 'ఫరూక్ జే మాస్టర్' గారు బుక్ రాశారు. ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ యొక్క మానసిక పరిస్థితిని బట్టి పుట్టబోయే కొడుకు ఆరోగ్యం ఎలా ఉంటది? అంటే ఆ కొడుకు యొక్క లక్షణాలు చెప్పి, ఇంకో తల్లి ఇలాగా ఎక్స్‌పోజ్ అయింది గనుక ఇగో ఈ ఈ టైప్ ఆఫ్ డ్రగ్‌లోకొచ్చేసాడు వీడని చెప్తారు. చాలా గ్రేట్ బుక్ అండి అది. 'ఫరూక్ జే మాస్టర్' గారు రాశారు. ఆయన కూడా చాలా మంచి ట్రైనింగ్ ఇస్తా ఉంటారు స్టూడెంట్స్‌కి. అంచేత ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ హిస్టరీ ఉందనుకోండి ఫ్యామిలీలో. ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఇతనికి ఏదైనా చిన్న సూచన కొడితే మనం కార్సినోసిన్ అలాంటి కార్సినోసిన్ వేస్తే ఆ క్యాన్సర్ ఎవర్ట్ అయిపోద్ది. క్యాన్సర్ తగ్గించానని చెప్పుకోవడానికి ఏముంటది గానీ, అదే అన్నారు మాక్స్ గారు. నీకు రాబోయేది తగ్గించానని ఎప్పుడు చెప్పకూడదు అలాగా. అసల అది అతని బుర్రలోనేకే ఎంటర్ చేయకూడదది.
పేరెంట్స్కి ఎలా ఉంది కనుక నీకు రాబోయేది ఎలా వస్తుందంటే ఇప్పటి నుంచి వస్తుంది వీడి వల్ల అంచేత అన్నారు. అసలు క్యాన్సర్ నీకు క్యాన్సర్ నువ్వు నెల రోజులే పోతావు అని డాక్టర్ అంటే అసలు క్యాన్సర్ వీడేనట ఎవరో డాక్టర్ అలా చెప్పినాడు. ఎందుకంటే వాడు నెలకెందుకు ఇంకా 20 రోజులకే పోతాడు ఆ కంగారు భయం పట్టించుకొని ఇంకా బెంగెట్టేసుకొని. ఏదైనా పరిష్కారం చెప్పాలి తప్ప అలా పేషెంట్కి డైరెక్ట్గా మొహం మీద చెప్పకూడదండి ఇది. నిజంగా ప్రాణ ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో పెద్దవాళ్ళ బాధ్యతాయుతమైన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని పిలిచి సైలెంట్గా పక్కకి పిలిచి ఇలా ఇలా ఉంది పరిస్థితి ఇలా ఉంది అని వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా తెలియజేయాలి. తెలియజేసి ఈ వీలైతే ఏమాత్రం మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేయగలం. పరిస్థితి మాత్రం ఇది. మీ ఇష్టం మీరు ఎక్కడికైనా మీరు వెళ్తే వెళ్ళండి. ఇంకా మంచి డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని అడ్వైజ్ చేస్తారు. మంచి డాక్టర్లు ఎవరైనా సరే అలాగే చేస్తారండి. అంచేత డైరెక్ట్గా మొహమే చెప్పారండి. మొహమే చెప్పేస్తే ఇంక అయిపోయినట్టు వాడి పని. తెలియనివ్వకూడదు. తెలియనంతసేపు ఆరోగ్యంగా ఉన్నానని అనుకుంటాడు. అంచేత చిన్నతనం నుంచి ఆరోగ్యం తెలుసుకోవాలి. సర్జరీ హిస్టరీ తెలుసుకోవాలండి. ఆపరేషన్లు ఏమన్నా అయ్యాయా? ఎందుకంటే పార్ట్లు పెడుతున్నారు ఈ మధ్య. ఆ పార్ట్లు ఏమైనా పెడితే అక్కడి నుంచి పార్ట్లు పెడితే వేయకుండా మందులు కొన్ని ఉన్నాయి. అవి పక్కనెట్టేయాలన్నమాట. అలా పర్సనల్ హిస్టరీ చిన్నప్పటి నుంచి. ఫ్యామిలీ హిస్టరీ, పర్సనల్ హిస్టరీ ఇవన్నీ తెలుసుకోవాలి. మదర్, ఫాదర్ యొక్క ఆరోగ్యాలు. వాళ్ళ ఆస్తమా అనుకోండి. తండ్రికి ఆస్తమా, తాతకి ఆస్తమా, ముత్తాతకి ఆస్తమా ఉన్నప్పుడు అందులో ఒక జనరేషన్‌లో ఆస్తమా కట్ అయిపోతే సైలీషియా, నాట్రమ్ సల్ఫా ఇలాంటి మందుల వల్ల తర్వాత పుట్టే పిల్లలకి ఆస్తమా రాదండి. అది గ్రేట్ థింగ్ అది. అది ఇవన్నీ కూడా యాంటీ మయాజ్మిక్ మందు ఇతనికి పడింది. మ్యారేజ్ కాకముందు పడింది. అంచేత చిన్నప్పటి నుంచి హోమియోపతి వైద్యంలో ఉన్నవాళ్ళు ఒక తత్వరీత్యా బాగుంటారు. వివాహం అయ్యే టైంకి ఆస్తమా ట్రేసెస్ పోతాయి. పోయి తర్వాత జనరేషన్ చాలా బాగా పడతారు. వీళ్ళు చిన్నప్పుడు ఆయాసం వచ్చేది. ఆయాసానికి మందులయ్యి వాడారు. వాడాక బాగుంది. బాగున్నాక పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి ఆస్తమా రాదు. వీళ్ళలో పూర్తిగా తగ్గిపోతేనే. అలాగే చిన్నతనం నుంచి మాత్రం హోమియోపతి వాళ్ళకి స్టెబిలైజ్ చేస్తండి. జనరేషన్ టు జనరేషన్ స్టెబిలైజ్ అవుతాయి. మామూలుగా మయాజమ్స్ ఎలా ఉంటాయంటే ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ ముదిరిపోతా ఉంటాయండి. అలాగే 7 జనరేషన్స్ వరకు అలాగ ముదిరితే వెళ్తాయటండి. మయాజం ఎంటర్ అయిందంటే. అంచేత ఇది ఇప్పుడు ఈ వైద్యులు ఏమవుతుంది జనరేషన్ టు జనరేషను డైల్యూట్ అయిపోతా మయాజమ్స్ వ్యాధి లోపల లోపల వ్యాధి అంతా పోయి అతను తేలికవుతాడన్నమాట. ఒక తరానికి సంబంధించిన వైద్యం కాదండి. ఇప్పుడు ఎవరో ఒక ఆ కుటుంబంలో కొంచెం వ్యభిచారం అయి చేసి ఇష్టం వచ్చినట్టు తిరిగేసాడనుకోండి. గనోరియా వచ్చింది. గనోరియా వచ్చాక యూరిన్ పోసుకుంటే మంట, అక్కడి నుంచి అలాగే స్రావం అన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చి యూరిన్ బంద్, గొట్టం కేథెటర్ పెట్టి మొత్తం యూరిన్ తీయడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు పెళ్ళయింది. పెళ్ళైతే వెంటనే భార్య యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బ్ అయిపోద్ది. ఎగుడు దిగుళ్ళు, ఎర్లీ మెన్సెస్, ఓవర్ బ్లీడింగ్, ఆవు డొక్కులాగా అయిపోద్ది. ఈడు బాగానే తిరుగుతూ ఉంటాడు. ఈ కారణం చేత. తర్వాత ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టుకతోనే ఆస్తమాతో పుడతాడు. కాంజెనిటల్ డిజార్డర్స్, మెడోర్నం. పుట్టడంతోనే ఆస్తమా. ఎంచేత పుట్టకతోడే చంటి పిల్లోడు నెలల పిల్లోడికి వీరేస్తున్నాడు ఎంతమంది డాక్టర్ దగ్గర దిగుతారో తగ్గదు. మెడోర్నం 30 టక్కుమని ఆగిపోతాయి అంతే. ఏదో అనాస అంటారు, అది అంటారు. ఆ మోషన్ అయ్యేటోడు ఎర్రగా అయిపోద్ది. అంటే కాజేషన్ వెనకాల ఉందనమాట. కాజేషన్ తెర వెనకాల ఉంది కాజేషన్ అంత కారణం అంతా. తెర ముందు కుర్రోడు ఉన్నాడు, తెర వెనకాల కారణం ఉంది. కారణం పట్టుకుని వెయ్యాలి. అవన్నీ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది అనమాట అండి. వాళ్ళ నాన్నగారు వచ్చేటప్పటికి మెడోర్నం నాన్నగారు అయితే తెలిసిపోతారండి మనకి. మాటలు తీరు మనకి ఆ తెలుసుకోవడం అది మనకి అవసరం ఎందుకు? వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. అవసరమైతే వాళ్ళ నాన్నగారికి కూడా మందేస్తే ఆ వేళ నుంచి ఆయనకి ఆత్మ అది తగ్గి ఆయనే బాగుంటారు. ఆకలి పుడుతుంది. ఇలా దీనికోసం అంతే. లోక కళ్యాణం కోసం మనం నేర్చుకునేది. వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అంతా లోక కళ్యాణం కోసమేనండి. ఇందులో భర్తకి తెలియకూడనిది ఏదైనా ఉంటే భార్య దగ్గర నుంచి తెలుసుకుంటే ఆ భర్తకి తెలియకుండా చేయాలి. ఆ ప్రైవసీ కూడా ఉండాలన్నమాట. అలాగే పేషెంట్ యొక్క ప్రైవసీని మనం కాపాడాలి. కాపాడాలి ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు
ఆ, మా చంటి పిల్లవాడిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ టెస్టికల్స్ ఇంత వాసిపోయి ఇంత లావు అయిపోయింది. అప్పుడు ఎలా మరి వెయ్యాలి? వెయ్యాలంటే ఆర్కైటిస్. అంత చంటి పిల్లవాడికి రావడానికి ఏంటి అంటే అప్పుడు పేరెంట్స్ కూడా వస్తే బాగుంటుందంటే వచ్చారు, నాన్నగారు కూడా వచ్చారు. అది వాళ్ళ నాన్నగారిని కూడా రమ్మన్నాను, క్వాలిఫైడ్ అవును కదా చూసుకోవాలి కదా అన్నారు మాస్టర్. అంటే పెద్ద ఆయన కనుక ఆయన అలా అన్నారు. అంటే ఏంటంటే అది మనం అందరం పిల్లలం ఆయనకి. అక్కడ ఏంటంటే అక్కడ వాస్తవం కరెక్ట్ గా తెలియడం కోసం ఆయన అలా చెప్తా ఉంటారు. క్వాలిఫైడ్ అవునా కాదో చూసుకోవాలంటే ఏంటి, అతని ఆరోగ్యం ఎలా ఉంది, అతని అలవాట్లు ఎలా ఉన్నాయనేది అక్కడ జస్ట్ ఇలా మాస్టర్ గారు చూతులోకి పట్టేస్తారండి. అతను ఏంటి అనేది కుర్రోడికి ఏ కారణం చేత సిక్ అయ్యాడు అన్నది అక్కడ తెలిసిపోద్ది. ఆయన కూడా అక్కడ ఏమిటంటే ఇది తెలుసుకోవడం కోసం కుర్రోడు ఆరోగ్యం కావాలి తనకి అంచేత. అప్పుడు దాకా డాక్టర్ జాగ్రఫీయే చూశాడు కానీ హిస్టరీ చూడలేదు అన్నారు. అంటే ఎంతలా వాసింది అన్నది చూసారే కానీ హిస్టరీ అంటే వెనక్కి వెళ్ళలేదు. అప్పుడు హిస్టరీ పట్టుకుని వేశారు అన్నమాట. రోడోడెండ్రాన్. రోడోడెండ్రాన్ వేస్లోకి ఆ టెస్టికల్ వాపు పోయింది. అంచేత హిస్టరీలోకి వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళాలి, పేరెంటల్ ఫ్యామిలీ హిస్టరీలోకి వెళ్ళాలి. క్యాన్సర్స్ పోయారా, ప్రిమేచ్యూర్ డెత్స్ ఇన్ ది ఫ్యామిలీ ఉంటుందండి. అంటే అందరూ పాతికేళ్ళకే ఎగిరిపోతూ ఉంటారు. ప్రిమేచ్యూర్ డెత్స్ అంటే ట్యూబర్కులర్ ఫ్యామిలీ అనమాట. టీబీ మయాజం ఉంది లోపల. డైరెక్ట్గా టీబీ ఎవరికే రాలేదు కానీ టీబీ మయాజం ఉంది. అది ఇంటెస్టైన్ విరేచనాలు అయిపోయి పేగులు టీబీ అనమాట. ఇంటెస్టైనల్ టీబీ. ఒకడు ఎగిరిపోతాడు, ఒకడు దగ్గు ఆయాసంతో పోతాడు. అలాగా అంచేత అంటే ట్యూబర్కులర్ ఫ్యామిలీ అనమాట, ప్రిమేచ్యూర్ డెత్స్. అప్పుడు రనంకులస్ బల్బ్ ఇలాంటివి పడతాయి. రనంకులస్ బల్బ్ అంచేత ఏమిటంటే రనంకులస్ బల్బు ట్యూబర్కులర్ డ్రగ్ అనమాట, యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్. అంటే మనం మామూలుగా ఆ, చిన్నదానికి వాడతాము, డెప్త్లోకి వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద వాటికి లోపల పొరలు వెనకాల కారణం కూడా కొట్టేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి జాగ్రత్తగా. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రిమిటివ్ డెత్ ఇన్ ది ఫ్యామిలీ, ట్యూబర్క్లోసిస్ కానీ క్యాన్సర్ కానీ ఇంకేమున్నాయో చూసుకోవాలన్నమాట. మనం కేస్ షీట్ రాసేటప్పుడు అవన్నీ మనం లెక్కలోకి తీసుకోవాలి. అదంతా పేషెంట్ చెప్పడం అంతా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏంటి, డాక్టర్ గారు అబ్జర్వేషన్ ఏం చేస్తున్నారు మరి? డాక్టర్ గారు ఆ పేషెంట్ లోపలికి ఎంటర్ అవుతుండగానే డాక్టర్ పేషెంట్ని అబ్జర్వ్ చేయాలండి. కుదిరితేని లోపలికి వస్తే ఎవరన్నా తిట్టేసి లోపలికి వస్తున్నాడు అనుకోండి, ఒకటి రగ్గ ఉంటుంది. భయంగా లోపలికి వస్తున్నాడు ఇంకోటి రగ్గ ఉంటుంది. ఈ మనం వచ్చిన డాక్టర్ ఇతనా కాదా అని జేబులో స్లిప్ తీసి అడ్రస్ అది ఆ బోర్డు అంక చదువుకుంటున్నాడు అనుకోండి, చేతిలో స్లిప్ తీసి ఇంకోటి రగ్గ ఉంటుంది. ఫియర్ బిట్రేడ్ బీయింగ్ సస్పీషియస్, ఐఎస్ఐఎంఎస్ లాంటి రగ్గలు పడతాయి. రాగానే డామ్ డూమని అక్కడ ఆడుకున్న కుర్రాన్ని తీసేసాడు అనుకోండి, లైకోపోడియం. నెక్స్ట్ ఇంకా లైకోపోడియం ఏముంటుందండి, లోకుగా ఉన్న వాళ్ళు తిట్టేస్తాడు, పెద్దవాళ్ళ దగ్గర ఏమో దండ కట్టేస్తాడు. హార్డ్ టు ఇన్ఫీరియర్స్, కైండ్ టు సుపీరియర్స్, లైకోపోడియం. అలా ఉంటాయి అవన్నీ ఎంట్రీలోనే తెలిసిపోతాయి. కొంచెం మనకి అటెండెంట్ ఎవరో కాంపౌండర్ కొంచెం బక్కపలసగా ఉండదు, కొంచెం లోపు కట్టేసి కేకలేస్తాయి, డాక్టర్ గారు రాడా, ఎన్ని గంటలకు వస్తాడు? కానీ డాక్టర్ గారు అక్కడే గుమ్మంతో నిలబడి అన్ని చూస్తున్నారు. వచ్చి వాళ్ళు పోయే వాళ్ళు గమనించడం అందులో చక్కగా డాక్టర్ సార్ 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 అని దండ కట్టేస్తారు. అది హార్డ్ టు ఇన్ఫీరియర్స్, కైండ్ టు సుపీరియర్స్. అలా అదంతా అక్కడ ఆ జ్యూస్లోకి ఇంకా లేకపోవడం వేసేయచ్చండి. కేస్ టేకింగ్ అని, ఈ కేస్ టేకింగ్ అంతా రాయకముందే అసలు మంది ఎలా పట్టుకోవచ్చు, లోపలికి ఎంటర్ అవుతుండగానే ఆ వ్యక్తి యొక్క తరహా ఎలా ఉంది, అతని మనస్తత్వం ఎలా ఉంది, వెయిటింగ్ రూమ్లో వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, దాన్ని బట్టే డ్రగ్ సెలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి. అసలు కొంతమంది ఎక్స్పర్ట్లు ఏమంటారంటే, నీ ఒంట్లో ఎలా ఉందని ఇతను ప్రశ్నించాడంటే కేసు అయిపోయినట్టేనట. అంతకు ముందే అంతా తెలిసిపోవాలన్నమాట. లోపలికి వచ్చి కూర్చుని కేస్ షీట్ రాయడానికి పెన్ను పెట్టి లోపలనే అతని డ్రగ్ తెలుసుకోవాలటండి. అలా ఎందుకన్నారు? మనం బెదిరించడానికి అనలేదు. అలాంటి అవకాశం ఉంది. మనం లోతుగా వెళ్ళి కొద్దీ అలా మనం చేయగలం. మన అబ్జర్వేషన్ స్కిల్స్‌ని బట్టి మనం అలా పట్టుకోగలం అని మనం ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు అలా అన్నారు.
అలాగే చాలా మంది అసలు మామూలుగా నడుస్తే వస్తామంటే వాళ్ళ ముఖం చూసుకోవడం డ్రగ్ పలానా డ్రగ్ అని తెలిసిపోతా ఉంటదండి. మాస్టర్ గారు అలాగే వేసేవారు. వైద్యం అంతా మాస్టర్ గారిది అంతే. మాస్టర్ గారిది అంతా వైద్యం అనాలిసిస్ కాదు, సింథసిస్. సింథసిస్ అంటే ఒక సాక్షాత్కారం అనమాట. ఒక డ్రగ్ పలసట్లా నడిచి వస్తుంది ఇలాగా. సిగ్గుతో మొహమాటంతో ఇలా కొంగి ఇలాగా భుజాల మీద చేసేసుకుని ఇలాగా లోపలికి ఇలా నడుచుకుంటే తల ఉంచుకుని లోపలికి వచ్చేస్తుంది. అక్కడ నలుగురు ఉన్నారని. కొంచెం బొద్దుగా లావుగా ఉంటే ఓకే. అంతే ఎంట్రీలోనే పలసట్లా దొరికేసింది. నక్సల్ గోళ్ళు ఇలా గేట్ దగ్గరికి వచ్చి ఇట్లా అటు ఇటు చూసి ఉన్నారా డాక్టర్ గారు వచ్చారా అంటారు అనమాట. లోపలికి వచ్చాట అని చెప్పేసి పేపర్ ఏది పేపర్ తీసి అలా తిరిగేస్తా ఉంటారు. కాలు మీద కాలేసి కూర్చుంటారు. అలాగేంటంటే నక్స్ ధోరణి తెలిసిపోతూ ఉంటుంది. అర్జెంట్ నెట్టుకుంటే కంగారుగా లోపలికి వచ్చేసి ఒక కుర్చీ అనేది రెండో కుర్చీలో కూర్చోవడం ఇలా ఉంటుందండి. మధ్య మధ్య వాచి చూసేసుకోవడం అస్తమానం ఎనీ టైము కంగారు అంతే. ఇలా ఏ డ్రగ్‌కి ఆ డ్రగ్గు నేను ఇది నా డ్రగ్ ఇదే అని అలా చెప్తానే ఉంటాడండి. ఒక ఒక అర నిమిషం అబ్జర్వ్ చేస్తే అర నిమిషంలో డ్రగ్ దొరుకుద్ది. గంట అబ్జర్వ్ చేస్తే గంటలోనే డ్రగ్ దొరుకుద్ది. మీరు గంట అబ్జర్వ్ చేసాక ఆ డ్రగ్ పట్టుకోగలుగుతున్నారా? నిమిషం అబ్జర్వ్ చేసాక ఆ డ్రగ్ పట్టుకోగలుగుతున్నారా అనేది మీ నైపుణ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంతసేపు గమనించే మీకు డ్రగ్ తెలుస్తుందనేది. ఆఖరికి అంటారు ఎలక్ట్రానిక్ సెకండ్ ఇలాగ ఒక చూపులో డ్రగ్ వచ్చేస్తదండి. అది ఎలా పట్టుకోవాలంటే అదేమి ఏమంటారంటే దాన్ని అతిశయోక్తి కాదు ఇది. అతిశయోక్తి కాదు. ఆ డ్రగ్ అలా తెలిసిపోద్ది. నేను మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు ఒక మా గురువుగారు ఎవరు ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ పైకి మెట్లెక్కొస్తున్నారు. మా బంధువు ఒక అమ్మాయిని నేను స్టేషన్‌లో దింపుదామని ఇలా కిందకొస్తున్నాం మేము. కిందకొస్తుంటే మా కజిన్ అండి అని చూపించాను నేను. చూపించాక అంతే తర్వాత ఆయన్ని స్టేషన్‌కి దింపుదామని తీసుకెళ్తే మా కజిన్‌కి ఇలాగ తలనొప్పండి బాబు, ఎన్ని హాస్పిటల్‌కి తిప్పాము అని చెప్పాను. సెపియా ఒకసారి చదవండి అన్నారు. సెపియా వేసాము 200 అప్పటికే 30 ఇయర్స్ అబోవ్ అయ్యి ఉంటదండి. నో హెడేక్. మరి ఆయన ఎంతసేపు స్టడీ చేశారు ఆవిడని. జస్ట్ ఇదిగో మా కజిన్ అండి అన్నాం. ఇలా చూసిందాడు నమస్కారం అండి అన్నది. ఈయన్నేమో స్టేషన్‌లో దింపేసాను అంతే. స్ప్లిట్ సెకండ్ డ్రగ్ తెలిసిపోయింది ఆయనకి. ప్రాక్టికల్‌గా మేమందరం అయన్నీ వాళ్ళని చూసాం గనక మహానుభావుల్ని వాళ్ళ యొక్క అడుగుజాడల్లో వాళ్ళు చెప్పింది అలాగా కూడా ఫాలో అవుతున్నాం గనక అక్కడక్కడ ఓ అదృష్టం పడతా ఉంటదండి. అలాంటి కేసులు తగులుతాయి. ఇలా చూసిన వెంటనే డ్రగ్ తెలియడం అనేది చాలా ఆశ్చర్యమైన విషయం అండి. హోమియోపతిలో తెలుస్తుంది అలా సాధ్యమే. ఎందుకంటే మనిషికి మందు గానీ అక్కడ జబ్బు పేరుకి మందు కాదు. అందులో రిపోర్ట్‌లన్నీ గూడా ఆరోగ్యం ఎంత పాడైపోయిందనడానికి చెప్తాయి తప్ప రిపోర్ట్‌లు అతని మందేంటని ఆ రిపోర్ట్‌లు చెప్పవండి. అంచేత రిపోర్ట్‌లు ముందు చూసాడో ఎవడో వాళ్ళకి తెలీదనమాట ఏమి. ఫస్ట్‌లోనే పీజీ డాక్టర్ కొట్టేస్తది ముందు. ఎందుకంటే ఇంక బ్లాంక్ అయిపోద్ది. రిపోర్ట్ అస్సల అలాగని తిరస్కరించకూడదు. డాక్టర్‌కి ఏం తెలీదనుకుంటారు. లేకపోతే చూడలేదనుకుంటారు. అంటే నేను ఆఖరిని చూస్తాను పక్కనెట్టేసి, అప్పుడు అతన్ని ఎవరైతే ఏ వ్యక్తి నుంచైతే వైబ్రేషన్స్ మనకొస్తాయో, ఆ వ్యక్తిని పట్టించుకుంటూ అతని దగ్గర నుంచి రాబట్టుకోవాలి మనం ఆ డ్రగ్గని. సాక్షాత్కారం కింద ఉంటదండి ఇప్పుడు. ఆ డ్రగ్ మాట్లాడుతుంటదండి. ఆ వ్యక్తిని మర్చిపోతాము. ఆ డ్రగ్గే మాట్లాడుతా ఉంటది. అంచేత చూడండి లోపలికొచ్చి కంగారుగా స్టూల్ తన్నేసాడనుకోండి, అర్జెంట్ నైట్‌గా అనమాట. కంగారు, కన్‌ఫ్యూజన్ అతనికి అందులో కొత్తోళ్ళంటే అసలా భయం. డాక్టర్ దగ్గరికి అదే రావడం. తలుపేద్దామని తీసేస్తుంటాడు. తీద్దామని ఏసేస్తుంటాడు. కుర్చీ లాగుదాం అనుకుని ముందుకు తోసేస్తుంటాడు. అలా చేస్తాడనమాట. తర్వాత మనం ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అంటే మనం అతను చూస్తే మనకేం అర్థమైంది? బక్కపలచగా ఉన్నాడు. ఇలా కింది పేరు ఇలా కట్ అయినట్టుగా ఉంది. నొక్కుంది. నేట్రమూర్‌లో ఉంటదండి. ఏ నాచ్ ఆన్ ది సెంటర్ ఆఫ్ ది లోయర్ లిప్ నేట్రమ్. నేట్రమూర్. ఏంటండి అన్నాడనుకోండి. ఇలా నుదురు ఇలా ముడతలు పడిందనుకోండి. రింకిల్డ్ ఫోర్ హెడ్ లైక్ ఎ పోడియం. అలా ఒకాయన అలాగే ఆ మధ్య వస్తే అప్పటిదాకా డ్రగ్ ఏంటి అంటుంటే, ఎలా ఉంటారంటే ఇలాగ అన్నాడండి. ఇలా ముడతలు చక్కగా కెరటాల్లాగా నుదురు లెగ్గిపోవడం వేసాం ఆయనకి. చాలా బాగా రిలీఫ్ వచ్చింది. ప్రోస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ అది. అలాగే ఒకసారి సీరియస్ కేసుల్లోను ఈ ముక్కుపటాలు కొట్టుకుంటా ఉంటాయండి.
ఫ్యాన్ లైక్ మూమెంట్ ఆఫ్ ఏలియన్ ఆసై ముక్కుపుటాలు. అది సీరియస్గా ఉన్నప్పుడు అనమాట లైకోపోడియం. అంటే అదంతా మనం చూసి అక్కడ అక్కడ ఉన్నదాన్ని చూసి మనం పట్టుకోవాలన్నమాట. డాక్టర్ అబ్జర్వేషన్, అబ్జర్వేషన్ బై ది డాక్టర్ కదండి మనం అనుకునేది. ఇప్పుడు ఆయాసంలో గురక, గుర్రు 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 రేల్స్ అంటే పిల్లి మాత్రలు అంటాం. యాంటిమోనియం టార్టారికం అంటే అది బయటికి రాదు, బోల్డ్ ఉండిపోద్ది లోపల. ఎంత ట్రై చేసినా రాదు. యాంటిమోనియం టార్టారికం. ఆస్తమా తగ్గిపోద్ది అది యాంటిమ్ టార్ట్ పడితే. అలాగే అల్యూమినియం డ్రగ్లో ఎండిపోయి వదిలిపోయి ఉంటారు. ఈ గొంతంతా కూడా డ్రై అయిపోద్ది. ఏమైనా మింగితే దిగదు. థ్రోట్ క్యాన్సరు. ఆ మనిషి యొక్క స్వరూపాన్ని బట్టి అల్యూమినా అని తెలిసిపోద్ది. అలాగే నేట్రమూర్లో మెడ అంతా సన్నగా కోడి మెడలాగా అయిపోద్ది. ఇమేషియేట్ అయిపోద్ది. గబాలను నవ్వాల్సిన చోట ఏడుపు, ఏడవలసిన చోట నవ్వు వచ్చేస్తుంటది. ఏదో వాళ్ళ ఫాదర్ పోయారు కదా అని వెళ్తులోకి ఏంటి అని అంటాడు అంతే. అన్నాడంటే అయితే నవ్వు వచ్చేస్తుంది అనమాట. కానీ లోపల దుఃఖం ఉంది. బయటికి అలా నవ్వు వచ్చేసింది. మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రులు ఏడుస్తూ ఉంటారు. ఇదంతా నేచురల్ మూడ్. అంటే లాఫ్స్ ఎట్ అన్ఫోర్టబుల్ అకేషన్స్. అది టక్కమని ఆ ఒక్క పాయింట్లో మనకి నేచురల్ మూడ్ పడిపోద్దండి అక్కడ. అలా చిక్కుపోయినోళ్ళు చాలా స్పీడ్‌గా 15 రోజులు, వారం రోజులు సన్నగా డొక్కులాగా అయిపోతారండి. ట్యూబర్కులను, బ్యాసిల్లను వాళ్ళను. స్పీడీ ఇమాసియేషన్ అనమాట. ఆ టైంని దాన్ని బట్టి ట్యూబర్కులను పడదు. అలాగే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్‌గా అంతానే మరి మనం పలానా మందింట్లోకి ముందు మొహం చూస్తామండి. ఆర్సెనిక్ ఆల్బమ్ అంటే విపరీతమైన యాంగ్జైటీ ఉంటదండి. ఆందోళన. టైంకి అన్నీ అయిపోవాలి. విపరీతమైన జాగ్రత్తలు. ఎక్కడికక్కడ ఎలా ఉండాల్సిందో అలా సిస్టమాటిక్‌గా ఉండాలి. అంటే అది మొఖం ఎలా ఉంటదంటే అతి జాగ్రత్త తీసుకున్న మొఖం నలిగిపోయి ఉంటది. కేర్ వార్న్ ఫేస్, వార్న్ అంటే నలిగిపోవడం. విపరీతమైన జాగ్రత్తలతోటి నలిగిపోయి ఉంటది మొహం. ఫ్రెష్‌గా ఉండదండి. అంటే నీట్‌గా ఉంటాడు మళ్ళీని. కానీ అది ఎక్కువ ఆలోచనలు, ఆందోళన, కంగారు, అతి శుభ్రం వీటితోటి ప్రోగ్రాము అన్ని రకాల ప్రోగ్రాములు ఒకేసారి తగిలేస్తుంటాయి అతనికి. అలా పెట్టేసుకుంటాడు. అదంతా చూసి ఆ మొహంలో కేర్ వార్న్ ఫేస్ వచ్చేస్తది. అతి జాగ్రత్త వల్ల నలిగిపోయిన మొహం. ఆర్సెనిక్ వాళ్ళు రేపు సాయంత్రం ఈ రోజే తెచ్చి పెట్టేసుకోవడం. చిన్న వంకరున్నా గూడా పడుకుని ఫోటో కొంచెం పక్కకి ఎల్తులోకి అది లేచిపోయి ఇలా స్ట్రెయిట్‌గా పెడితే గాని నిద్ర పట్టదు. గ్లాసు టీపాయ్ మీద ఉండిపోయింది ఎళ్లి పడుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి గ్లాసు కిచెన్‌లో పెట్టేవాడు పోయి పడుకుంటాడు. రెస్ట్ కెనాట్ వెన్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ ప్రాపర్ ప్లేస్. లేదా అంటే ఆర్సెనిక్ ఆల్బమ్ లేదా డెల్యూజన్ డిజార్డర్. అంటే అన్నీ చిందరవందరగా ఉన్నాయని అనిపిస్తా ఉంటది. మిగతా వాళ్ళకేమో మామూలుగానే ఉంటది. వీడికి చిందరవందరగా ఉన్నాయని అనిపిస్తా ఉంటది. మళ్ళీ అక్కడ తీసి ఇక్కడ, ఇక్కడ తీసి అక్కడ కొంచెం పుస్తకం ఇలా కొద్దిగా క్రాస్‌గా ఉంటలకి మళ్ళీ ఇలా జాగ్రత్తగా సర్దటం. ఇలా ఆర్సెనిక్ ఆల్బమ్. ఆర్సెనిక్ ఆల్బమ్ గదిలోకి ఎవరైనా ఎళ్లి మళ్ళీ బయటికెళ్ళిపోతే, నా గదిలోకి ఎవరైనా వచ్చారని చెప్పేస్తారు. ఎక్కడో టీపాయ్ దగ్గరో, లేతే టీపాయ్ మీదున్న పేపరో, లేతే ఆ పుస్తకం తీసి మళ్ళీ పెట్టేసినప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్‌లాగా మనం పెట్టలేం. ఎక్కడో ఒక మొసం కొలత తేడా వస్తది. ఎవరో వచ్చారు. బుక్ ఎవరో తీశారంటాడు. అదంతా ఆర్సెనిక్ ఆల్బమ్ మన అతి జాగ్రత్త, కేర్ వార్న్ ఫేస్. ఆ ఎక్స్‌ప్రెషన్ అంతా ఫేస్‌లో వచ్చేస్తదనమాట. యాంగ్జైటీ, ఆందోళన, ఆతురత. మనం ఆర్సెనిక్ ఇలాంటి వాళ్ళందరూ ఉట్టినే తెలిసిపోతారండి. మనకేంటంటే వాటి రుచి చూసారనుకోండి మీరు. ఇప్పుడు యాపిల్‌కాయ తిన్నారు, జామకాయ తిన్నారు, కాకరకాయ తిన్నారు. ఇయన్నీ కళ్ళు మూసుకొని మీకు నోట్లో పెడితే కాకరకాయ అని చెప్పేస్తారు. జామకాయ అని చెప్పేస్తారు. యాపిల్ అని చెప్పేస్తారు. అరటిపండు అని చెప్పేస్తారు. ఎలా తెలిసింది మీకు? రుచి ముందు చూసున్నారు గనక, అలా ఒక్కసారి ఒక ఆర్సెనిక్‌ని, ఒక్కసారి ఒక లైకోపోడియంని, ఒక్కసారి ఒక సెపియాని, ఒక్కసారి ఒక పల్స్‌లాని మీరు చూసారనుకోండి. రెండో పల్స్‌లా, రెండో ఆర్సెనిక్ అలా నడిచొస్తున్న సాక్షాత్కారం మీకు డ్రగ్గు తెలిసిపోతుంది. ప్రత్యక్షమైపోద్ది మీ కళ్ళ ముందు. అంచేత ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ గమనించమన్నారు గదండీ! అబ్జర్వేషన్ బై ది డాక్టర్ గదా! ఇదంతా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. పల్స్‌లా చూడండి ఎదురు చెప్పలేరు. కరుగ్గా లేని స్వభావం, మెత్తటి స్వభావం.
కరుకుగా ఉండే అన్నం, కరుకుగా లేని స్వభావం, మెత్తడి స్వభావం, స్వతంత్రంగా ధైర్యంగా ఉండలేరు, సొంతంగా ఏ పని చేయలేదు, ఎవరొకరు సలహా కావాలి, బొద్దుగా లావుగా ఉంటారు, ఎఫెక్షనేట్గా ఉంటారు. ఇది మామూలుగా చెప్పి ఎంత బాధ ఉన్నా సరే ఒక నవ్వు నవ్వుతుంటారు, నలుగురిలోనూ తెలియనివారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమో గోడ పక్కకెళ్ళి ఏడవడం, ఇవన్నీ పలసటిలా అంటే పలసటిలా ఇంకా నక్సవాం కూడా ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు, చిన్నదానికి పెద్దదానికి కోప్పడిపోతూ ఉంటాడు. ఈ ట్యూబర్కుల్ ఉన్న వాళ్ళు అతి చొరవగా ఉంటారు, వెళ్ళిపోయి చుట్టాల ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళు మంచం మీద పడుకుని నిద్రపోతుంటారు, ఇటు వచ్చేటప్పటికి ఎవడో కొత్తవాడు మంచం మీద పడుకుని నిద్రపోతాడు. ఏమండి ఎవడో మీ ఫ్రెండ్ అన్నాడండి అన్నాడు. ఫ్రెండ్ ఏమిటి, ఎక్కడో పరిచయం అయ్యాడు బస్సులోను, వచ్చి మంచం మీద పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఆశ్చర్యం వేస్తుంటుంది మనకి. అంత అతి చోర ఉండదు ట్యూబర్కుల్. ఏమో రమ్మన్నారు కదా, ఆ వేళ బస్సులో చెప్పారు కదండి మీరు, ఒకసారి వచ్చి కనపడమన్నారు కదా అంటాడు. ఎక్కడ బెడ్రూమ్లో, వీడి బెడ్రూమ్లో మంచం మీద లేచి ఆడి ముఖం కడుక్కొని వీడి తువ్వాలతో తుడుచుకుంటా చెప్తా ఉంటాడు కౌర్లు. మనకి ఎలా కళ్ళు తేలుస్తాం మనం, ఏంట్రా బాబు ఇది. అలా ఉంటుంది ట్యూబర్కులోన్ తోటి. అతి చొరవ, అతి చనువు, హైయెస్ట్ ఫేమస్ అలాగ ఉంటుందండి. అతి చొరవ, అతి చనువు అంచేత ఆ యాటిట్యూడ్స్ మనకు తెలిసిపోతుంటాయండి. ఇంక యారమెట్టోళ్ళు చూడండి, యారమెట్టోళ్ళు అంటే విచారం, విషాదం, అంతరాత్మ ప్రబోధం అండి. అంటే ఏంటంటే కాన్షియన్షియస్, తప్పు చేయకూడదు అనే భావంతో ఉంటారు. మామూలుగా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళు, విచారంగా ఉన్నవాళ్ళు, నేను ఎందుకు పనికిరాను అనుకునే వాళ్ళు, వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకునే వాళ్ళు, నాకు ఈ లోకం, నాకు నేను ఎందుకు పనికిరాను, దురదృష్టవంతుని అనుకునే వాళ్ళు, వాళ్ళకి ఎలాగా ఎర్రమట్టి పడుతుంది. కానీ సెకండ్ ఎర్రమట్టి ఏమిటంటే, ఎర్రమట్టి అంటే బంగారం, గోల్డ్ నుంచి తయారు చేస్తారు. నిజంగా బంగారం ఉన్నట్టు మంది అది. ఎంత దేశభక్తితో ఉండేవాళ్ళు, తను దేశం కోసం ప్రాణాన్ని ఆహుతి ఇచ్చేసేవాళ్ళు. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు రెడ్ ఫోర్ట్ మీద మనకు జెండా ఎగరేస్తే చంపేస్తారని తెలుసు. అయినా సరే పైకి వెళ్ళి ఆ రెడ్ ఫోర్ట్ మీద అలా జెండా ఎగరేసి వచ్చారు. ఇంకా కీళ్ళు కీళ్ళు, కాళ్ళు కాళ్ళు కొట్టేశారు, ఎరగొట్టేశారు. దానికి ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయి నా దేశం ఇదని చెప్పి ఆ జెండా ఎగరేశారు అక్కడ. అలా ఉంటుందండి వాళ్ళతో. పెట్రియాటిజం, సాక్రిఫైస్, శరీరాన్ని లెక్క చేయరండి ఇంకా. చస్తే అలాగే చావాలన్నట్టుగా ఉంటుంది. సోల్జర్స్ కొంతమంది ఆ బాంబు కట్టుకుని షిప్లోకి దూకేస్తారు, అవతల శత్రువు షిప్లోకి. షిప్ అంతా పేలిపోద్ది. బాంబు కట్టుకుని దూకేయాలంటే ఎగిరిపోతాడు కదా. అలాంటి సాక్రిఫైస్ చేసే వాళ్ళందరూ యారమెట్లో ఉంటారండి. చాలా బాధ్యతగా ఉంటారు. ఒక దేవుడి ఫోటో కానీ చిన్న బ్యాడ్జ్ కానీ ఉంటుంది. అంటే దేశభక్తికి సంబంధించిందో, భక్తికి సంబంధించిందో ఉండి సంగీతాన్ని ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి యారమెట్టేస్తే రెస్పాన్సిబిలిటీ విపరీతంగా తీసేసుకుంటారు. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు సిక్కైపోతారు. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అన్యూజువల్ రెస్పాన్సిబిలిటీ, ఎర్రమెట్. ఎర్రమెట్ వేసాక ఆయన గుండె జబ్బు తగ్గింది. రాజన్ శంకరన్ గారు ఒక కేసు రాస్తారు. ఆ కేసులో ఉంటుందండి అదంతా. ఆయన స్పిరిట్ ఆఫ్ హోమియోపతి అని బుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ బుక్లో కేసు అనమాట ఉంటుంది. అందులో ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అన్యూజువల్ రెస్పాన్సిబిలిటీ అని. అప్పుడు ఎర్రమెట్ వేసాక అతనికి ఆ బీపీ డౌన్ అయింది. ఆ నెక్స్ట్ 15 రోజుల్లో బీపీ ఎంత డౌన్ అయిందో రిపోర్ట్తో సహా పెట్టారు అందులో బుక్లో. అదంతా ఎర్రమెట్ట వాళ్ళు ఉన్నారు. అంచేత అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. సెల్ఫ్ టార్చర్, సూసైడ్ ఫర్ ది కాజ్ ఆఫ్ సంథింగ్, ఇదంతా ఎర్రమెట్లో ఉంటుంది. వాడి బిహేవియర్ గమనించాలన్నమాట. ఇక్కడితో మనం ఆప్ చేద్దామండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం వివరంగానే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన స్వమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.